గుడ్ ఆఫ్టర్నూన్. ఈటీవీ వీక్షకులకు నమస్కారం. కరోనా నేపథ్యంలో విద్యారంగంపై ఏ రకంగా మారబోతుంది, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే దాని మీద విస్తృత చర్చకి స్వాగతం పలుకుతున్నాం. జయప్రకాష్ నాయుడు గారు, ముఖ్యంగా 191 దేశాల్లో 157 కోట్ల మంది విద్యార్థులు ఇవాళ తమ భౌతవ్యం ఏమిటా అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. అంతకంటే డబుల్ వాళ్ళ పేరెంట్స్ అదే రకమైన అనిశ్చిత ఆలోచన పరిస్థితుల్లో వాళ్ళు ఉండటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనలాంటి దేశంలో, అభివృద్ధి చెందుతున్న దేశంలో విద్య అనేది చాలా కీలకమైన రంగం. మన రాబోయే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితికి వెన్నుదన్నుగా నిలవటం కోసం కానివ్వండి, మన దగ్గర ఉన్న యువత, ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశం ఇది. కొన్ని కోట్ల మంది విద్యార్థులు ఇవాళ స్కూళ్ళల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ నేపథ్యంలో ఎటువంటి అవకాశాలని కల్పించాలా, విద్యారంగంలో ఎటువంటి మార్పులకి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ దోహదపడాలి, ఒకసారి వివరించండి. ప్రసాద్ గారు రెండు రకాలుగా చూడాలి. మొట్టమొదటి కరోనా ముందు విద్య ఎట్లా ఉంది, తర్వాత ఏం చేయాలి సంక్షోభం నేపథ్యం. ఎందుకంటే చాలా దేశాల్లో సమస్య కరోనా వచ్చేదాకా విద్యకి ఏ రకమైన అంతరాయం లేదు, మంచి ప్రమాణాల విద్య అందుతున్నది. కాబట్టి కరోనా నేపథ్యంలో దూర విద్య కానీ మరొకటి కానీ, మరి పాఠశాలల్లో అందరూ కూర్చుంటే వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది. కాబట్టి పిల్లల్ని కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుతూ విద్యని కొనసాగించడం ఎట్లా, విద్యా సంవత్సరాలు పోకుండా ఆ బాల్యమో లేకపోతే యవ్వనమో వృధా కాకుండా. మన సమస్య అంతకంటే చాలా తీవ్రమైనటువంటిది. కరోనాకు ముందు విద్య బాగోలేదు. ఈ కరోనా లేకపోతే పిల్లలంతా స్కూళ్ళకి వెళుతుంటే, బడులు తెరుచుంటే చదువు బాగా ఉందనుకుంటే మనం చాలా భ్రమలో ఉన్నాం. ఈ మాటలు చాలా వినడానికి బాధగా అనిపిస్తుంది, కానీ వాస్తవం. ప్రపంచంలో అతి దారుణంగా విద్య ఉన్న దేశాల్లో భారతదేశం అట్టడుగున ఉన్నది. పిల్లలు తెలివితేటలు లేక కాదు, మన పిల్లలు ఎన్నో సందర్భాలు రుజువైంది. అవకాశాలు దొరికితే దేశం లోపల కానీ దేశం బయటికి వెళ్ళాక కానీ అద్భుతమైన ప్రతిభ చూపెడుతున్నారు. తల్లిదండ్రుల చొరవ వల్ల, వాళ్ళ తెలివితేటల వల్ల, పడే కష్టం వల్ల, అధ్యాపకుల చలవ వల్ల ఎక్కడైతే అలాంటి ఏర్పాట్లు ఉన్నాయో బ్రహ్మాండంగా చేస్తున్నారు. అట్లాగే తల్లిదండ్రులకి చదువు అంటే ధ్యాస లేకపోవటం కాదు. మన దేశంలో నిరుపేద తల్లిదండ్రులు పెట్టినంత ఖర్చు పిల్లలు చదువు కోసం బాగుపడతారు అని చెప్పి ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్టరు. అంటే వాళ్ళ ఆదాయంతో పోలిస్తే 1% సమాజానికి విద్య అంటే మక్కువ లేకపోతే ఈ చర్చ జరగదు ఇక్కడ. ప్రతి ఇంట్లో మన దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా కూడా పిల్లల కోసం జీవితాలను మొత్తాన్ని కూడా త్యాగం చేసి, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ పౌష్టికాహారం కోసం, వాళ్ళ బట్టల కోసం ఎంతైనా ఖర్చు పెడదాం, అప్పులు చేసో సప్పులు చేసో, మనం తిన్నా తినకపోయినా అని చెప్పిన తత్వం ప్రతి కుటుంబంలో, ప్రతి తల్లిదండ్రులకు ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోటేసని ఉన్నది. 2 అంశాలు చెప్తాను కరోనా నేపథ్యానికి వచ్చే ముందు. అసర్ అని చెప్పని 2005 నుంచి ప్రతి సంవత్సరం సర్వే చేస్తుంటారు. 5వ తరగతిలో 8వ తరగతిలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పి చాలా ప్రాథమికమైన సర్వే, కానీ నిజాయితీ అయిన సర్వే. మొదటి సర్వే 2005లో ఢిల్లీలో సర్వే ఫలితాలు నేను వెలువరించాను. నేను మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఆనాటి ప్రణాళిక ఉపాధ్యక్షుడు, ఇద్దరం కూడా దాన్ని మొట్టమొదటి ఫలితాలు ప్రకటించాం. అప్పటి నుంచి ప్రతి ఏడాది జరుగుతుంది. ప్రతి ఏడాది హృదయ విదారకంగా ఉంటుంది దీనిలో ఉన్నటువంటి ఫైండింగ్స్ చూస్తే. దేశమంతా అదే రకంగా ఉంది. కొద్దిపాటి మార్పులు చేర్పులు తప్ప దీనిలో పెద్దగా ఒక రాష్ట్రం అద్భుతంగా లేదు, ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం పెద్ద తేడా కూడా లేదు. కొంచెం ప్రైవేట్ రంగం కొద్ది ఒక మోస్తరు కొంచెం పెద్ద బాగోలేదు. మొత్తం మీద చూస్తే 8వ తరగతిలో దాదాపు 25-30 మందికి చదవటం రాదు. ఏ భాష అయినా సరే ఒక చిన్న పేర అర్థం కావటం అంటలా నేను గమనించండి. చదవటం ఒక పేర 2వ తరగతి స్థాయిలో ఆ పుస్తకాల్లో ఉండే పేర చదవటం రాదు. 8వ తరగతిలో 125 మందికి బాగా గుండెల్లోకి మనకి వెళ్ళాలి. 8వ తరగతిలో 135-40 మందికి 2 అంకెల తీసివేత రాదు. 75 నుండి 46 తీసివేయము. ఎందుకు తీసివేయాలి అవన్నీ తెలియదు, అదే అడగలేను. బండగా తీసివేయటం, ఎప్పుడు తీసివేయాలి, బుద్ధి ఉపయోగించడం చెప్పట్లా, ఒట్టి తీసివేత రాదు. 8వ తరగతిలో 3 అంకెల సంఖ్యని 1 అంకెతో భాగారించరా అంటే 365 7తో భాగించమంటే ఎందుకు భాగారించాలో మనకి తెలియదు. కేవలం భాగారం చేయడం అనే ప్రక్రియ 8వ తరగతిలో 160 మందికి రాదు. కఠోరమైన వాస్తవాలు.
దేశమంతా ప్రతి జిల్లాలో ఈ సర్వే జరుగుతుంది. అలాగే 100% మందికి 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైము చెప్పటం రాదు. ఇప్పుడు ప్రస్తుతం 1:10:35 అయింది. 10 చెప్పగలుగుతున్నారు 170-80 మంది. ఆ 35 చెప్పలేరు, మళ్ళీ నిమిషం తెలియదు. వంకాయలు 2 కిలోలు 2.5 కిలోలు వంకాయలు, లేకపోతే 2 కిలోలు 750 గ్రాములు వంకాయలు తూకం వేయాలి బాబు. ఆ తూకం రాళ్ళు పెట్టు 2 కిలోలు 750 గ్రాములు అంటే 150 మందికి తూకం రాళ్ళు పెట్టడం చేత కాదు. ఇంకెంతకంటే నేను చెప్పకరా. పోనీ ప్రపంచంతో పోలిస్తే ఎట్లా ఉన్నాము అంటే, అంతర్జాతీయ సర్వే ఒకటి జరిగితే పీసా అని ఒక సర్వే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దానిలో పాల్పంచుకుంటాయి. దానిలో 74 దేశాలు పాల్పంచుకుంటే మన స్థానం 73వ స్థానం వచ్చింది. అడుగు నుంచి 2వ స్థానం. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం దానిలో పాల్గొన్నది. వాడికి చివరి ర్యాంక్ వచ్చింది, మనకు ఆ మాత్రం పరువు దక్కిందంతే. చైనా మొట్టమొదటి స్థానంలో ఉంది. మన ప్రభుత్వం నిర్వాహకం ఏంటంటే, ఇక నుంచి ఈ సర్వేలో మేము పాల్పంచుకోమన్నారు. మీరు నేను ఇలాంటివి చూసి అనవసరంగా జనానికి చెప్పి వాళ్ళని బాధ పెడతామని చెప్పి ఈ సర్వే తీసిపారేమన్నారు అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2009లో జరిగింది. ఈ 11 ఏళ్లుగా మళ్ళీ ఆ సర్వేలో మనం పాల్పంచుకోవాలి. ఈ నేపథ్యంలో నాకు అనిపిస్తుంది కరోనా సంక్షోభం ఒక అవకాశం అంటున్నాను. బాగుంటే సంక్షోభం, చండాలంగా ఉంటే మార్పుకి ఇది అవకాశం. ఎందుకంటే యథాస్థితి కొనసాగటం చాలా దారుణ పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా ప్రమాదకరం. కనీసం ఇప్పుడైనా ఉలిక్కిపడి లేవచ్చు. ఇప్పుడు అవసరార్థం అని చెప్పని తప్పనిసరిగా దూర విద్యకు ఎక్కువ మన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లో హోంవర్క్ చేసుకోవటము, మనం ఇంటర్నెట్, ముఖ్యంగా నేను పాఠశాల విద్య గురించి ప్రస్తుతం మారుతాను, ఉన్నత విద్య తర్వాత మాట్లాడదు. ఎందుకంటే అన్నీ ఒకసారి కలకాపురం చేస్తే గమనించడం అయిపోతుంది. మీరు పాఠ్యాంశాలు మనకేమవుతుంది, కారణాలు ఏమిటి మనకి వైఫల్యానికి? బండ పరీక్షలు, మొద్దు పరీక్షలు. బుద్ధి కుశలతని, ఏ మేరకు విషయాన్ని అర్థం చేసుకున్నారన్నదాన్ని కాకుండా పరిజ్ఞానాన్ని బట్టిని మాత్రమే అంచనా వేసే పరీక్షలు. అందుకని గత 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు కనుక బట్టి పడితే 90% గ్యారెంటీ, ఇంటర్మీడియట్ 99% గ్యారెంటీ. అందరికీ తెలుసు. ఇక్కడ వాడికి ఏం రావక్కర్లే, పొట్టకొస్తే అక్షరం మొక్కరాదు, వాడు తప్పేం కాదు. అలాంటి పరీక్షలు పెట్టాం. ఆ పరీక్షలు కూడా భయంకరమైన కాపీయింగ్ జరుగుతుంది. ఈ మాట బహిరంగ చెప్పాల్సి వస్తుంది. నేను కొద్ది చోట్ల మినహాయిస్తే భయంకరమైన మ్యాథ్స్ కాపీయింగ్. పూర్వం ఏదో 1 100కి 5 10 మందికో ఏదో కాపీలు చేసేవాళ్ళు. సార్ పాస్ అయితే చాలు సార్, కొంచెం ఆ మాత్రం ఛాన్స్ ఇవ్వండి ఏదో జరుగుతుంటారు పడేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా కాదు, భయంకరమైన మ్యాథ్స్ కాపీయింగ్ జరుగుతుంది. ఖర్చు పెరుగుతోంది. మనం పెద్ద విద్య ఖర్చు పెట్టలేదు అనేది చాలా ఏదో లోతుగా పరిశీలిస్తే అది వాస్తవమైన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలిపి మీరు చూసినట్టయితే దాదాపు ఇవాళ 67 లక్షల మంది ఎంతమంది పిల్లలు 10వ తరగతి దాకా ఉన్నారు 2 రాష్ట్రాల్లో. అన్నీ కలిపితే దీనిలో మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్ మిగతా ఇవన్నీ ఉన్నాయి, మరి జీతాలు పెన్షన్లు ఇవన్నీ కలిపితే, ఈ మధ్య అమ్మఒడి లాంటి పథకాలు కూడా విద్య పేరుతో పెట్టారు. విద్యకేం ఉపయోగం లేదు, ఎంత డబ్బులు పంపిణీ చేస్తున్నారు అంతే ఆ పేరుతో. ఇవన్నీ కలిపితే బహుశా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ 2 రాష్ట్రాల్లో కలిపి. అంటే బిడ్డకి 90,000 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, సమాజం, తెలుగు సమాజం ఆలోచించాలి. ఒక్కొక్క బిడ్డకి 90,000 రూపాయలు ఏడాదికి స్కూల్ విద్యలో ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. మీరు 90,000 ప్రైవేట్ స్కూల్లో ఫీ ఇస్తే ఎంత ఆశిస్తున్నారో మీరు చూడండి. ఇవాళ 30,000-40,000 రూపాయల ఫీజుతో బ్రహ్మాండమైన విద్య అందిస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నాయని అంటలా, నేను స్వయంగా చూశాను. కాబట్టి డబ్బు లేక విద్య రావటం లేదన్నది వాస్తవం కాదు. అధ్యాపకులు లేక విద్య రాకపోవటం కాదు. సగటున తెలుగు రాష్ట్రాల్లో 17 మంది 18 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. మీరు లెక్కేయండి ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారని. దీనిలో నేను చెప్పే అంకెలు ఏమీ కూడా పెద్ద కష్టపడేవి కాదు, 10th క్లాస్ పాస్ అవ్వక్కర్లా. దీనిలో ఇవన్నీ మామూలు అంకెలు. ఇవన్నీ కూడా 17-18 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నిజమే, కొన్ని మలుగు సదుపాయాలు లేని మాట వాస్తవమే. దానికోసం చాలా ఖర్చు పెడుతున్నాం. టాయిలెట్ అని అదని సరిగ్గా జరుగుతుంది. కానీ సమస్య అది కాదు. విద్యను అంచనా వేయకపోవటము, జవాబుదారితనం లేకపోవటము, విద్యా ప్రమాణాలను గణించకుండా ఊరికే నటించటం మనం ఒక వ్యవస్థగా. ఈవేళ కనీసం ఈ దూర విద్య, డిజిటైజేషను, దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ప్రపంచమంతా కూడా మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఖాన్ అకాడమీ.org అని చెప్పని మన భారతీయ సంతతి చెందినటువంటి కుర్రాడే,
MITలో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ప్రపంచంలో అంతా కూడా విద్యకి ఎంతో కొంత విద్య అనేది ఇప్పుడు కష్టమైన ప్రక్రియ. మన పిల్లల్ని పెంచిన ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లలకి చదువు రావడం అంటే ఎంత కష్టమని చెప్పనదు. కాబట్టి ఆ విషయం అర్థం కావాలి, ఊరికే బట్టి పడ్డం కాకుండా అని చెప్పని మ్యాథ్, సైన్స్, లాంగ్వేజ్ ఈ 3 కూడా 12th క్లాస్ దాకా మొత్తం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ పెట్టేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్య పీఠం తరపున, లోక్సత్తా తరపున నేను దాన్ని పూర్తిగా తెలుగులో అనువాదం చేయించుతున్నాను. చేయించి ఉచితంగా పబ్లిక్కి అందేట్టుగా 12వ తరగతి దాకా 10వ తరగతి దాకా ఉచితంగా. మళ్ళీ ఇంగ్లీష్ భాష మళ్ళీ అందరికీ పట్టుపడదు కదా, అందుకని చెప్పని ఇతర భాషల్లో కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కొంతమంది చేస్తున్నారు ఇప్పటికే. కాబట్టి ఇది పెద్ద కష్టం కాదు. అట్లాగే K-12 అనుకుంటాను ఇంకొక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వచ్చింది మంచి ప్రమాణాలతో. అంటే రకరకాలుగా మనకి విషయం అర్థమై ఊరికే బట్టి పడ్డం కాకుండా, వల్లె వేయడం కాకుండా, కక్కేయడం కాకుండా పరీక్షల కోసం విషయం అర్థం కావడం ముఖ్యంగా 3 అంశాల్లో. శాస్త్రం అంటే లాజిక్ కావాలి, తర్కం అర్థం కావాలి, విషయం పరిజ్ఞానం ఊరికే బట్టి పడ్డం కాకుండా విషయాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఉపయోగించగలగటం కావాలి. గణితం ఎందుకు ఎక్కడ సింపుల్ మామూలు గణితం రోజువారీ జీవితంలో ఎక్కడెప్పుడు వైశాల్యం దగ్గర నుంచి, వడ్డీల దగ్గర నుంచి, మరొకటి దగ్గర నుంచి అసలు విషయం అర్థమయ్యి దాన్ని ఎలా అప్లై చేయాలని చెప్పన్నది. 3వది భాష అర్థం చేసుకోవడం, వ్యక్తించడం. ఈ మాత్రం కనీసం బాగా వస్తే 8వ తరగతి దాకా ఆ తర్వాత బతుకుతాడు. మనమేదో వాడికి ఏదో అశోకుడి కాలం ఎప్పటిది, లేకపోతే ఘియావుజ్జీ మహమ్మదో, లేకపోతే మరి ఢిల్లీ సుల్తాన్ మరొకటి ఎప్పుడు పరిపాలించాడు అక్కర్లా. తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే నష్టం లేదు. కనీసం మౌలికమైన విషయాలు జీవితానికి పనికొచ్చేవి, తర్వాత విద్యకు పనికొచ్చేవి, ఆ బుర్రను వికసింపచేసేవి మనం అవి చేయడంలో. కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో ఇది ఒక సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నట్టయితే ఇదే డబ్బుతో పెద్ద డబ్బు ఖర్చు కాస్త కొంచెం, ఉదాహరణకి ప్రతి బిడ్డకి కనుక ఒక ట్యాబ్లెట్ మరొకటి ఇవ్వాలంటే కొంత డబ్బు ఖర్చు కావచ్చు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ 100 కోట్లు పెద్ద లక్ష్యం ఉంది. కానీ ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చి మరి మనం బ్రహ్మాండంగా మా అందరికీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఉందని చెప్పి గప్పాలు కొడుతుంది, దాన్ని దీనికి వాడదాం మనం. అది కాబట్టి టెక్నాలజీ పెద్ద కష్టం కాదు, ఒక స్థాయికి వచ్చాం మనం. డబ్బు పెద్ద కష్టం కాదు, పరిజ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఉపయోగించుకునేటువంటి విజ్ఞత, తెలివితేటలు, దానికి తగ్గట్టుగా మనం ఉన్నటువంటి సిబ్బందిని, ఉన్నటువంటి వనరుల్ని పునర్వ్యవస్థీకరించడం. అది చేయకుండా ఇప్పటిదాకా విద్య బాగుంది, కరోనా వల్ల విద్య చెడిపోయింది, ఏదో చేద్దాం రేపొద్దున అని నటిస్తే మాత్రం ఈ దేశంలో 70 ఏళ్లుగా చాలా రంగాల్లో నటన సాగుతోంది. అందుకని చాలా రంగాల్లో ఎప్పుడూ మనం అట్టడుగా ఉన్నాం. మనం గొప్పలు కొట్టుకోవటమే కానీ ఇన్నేళ్లు పోయిన తర్వాత నగర ప్రాంతాల్లో రోజంతా కరెంట్ ఉంటే మనం దేవుడు మనకు వరం ఇచ్చాడు అనుకుంటున్నాం. ఇప్పటికీ గ్రామాల్లో కరెంట్ ఉంటుందని గ్యారెంటీ లేదు రోజంతా. మీరు ఎవరన్నా చెప్పండి. కాబట్టి మనం చాలా కొద్దిపాటి విజయాలను ఘన విజయాలుగా మనం భావించుకుని మన జబ్బలు తలుచుకుంటున్నాం. విద్య కూడా అలా చేస్తే లాభం లేదు. విద్యా విషయంలో మనం ఈ పిల్లలకి చేస్తున్న అన్యాయం ఇంతకంటే దారుణమైన నేరం సమాజంలో మరొకటి లేదు. ఎందుకంటే ఇట్లాంటి విద్యే డబ్బు లేని వాళ్ళకి, ఖరీదుతో విద్యను కొనలేని వాళ్ళకి, తల్లిదండ్రులకు చదువు లేని వాళ్ళకి, కాబట్టి పట్టించుకోలేని వాళ్ళకి విద్య రాక నిరంతరం ఇలాగే కొనసాగినట్టయితే పేదవాళ్ల పిల్లలు బేదలవుతారు, కులం కొనసాగుతుంది, పేదరికం కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం మనం చూస్తున్నాం ఎంత అపసవ్యంగా ఉందో, అది అట్లానే ఉంటుంది. మూర్తి గారు, గాయత్రి విద్యా సంస్థల డైరెక్టర్గా మీకు విస్తృతమైన అనుభవం ముఖ్యంగా విద్యారంగంలో ఉంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు దేశంలో విద్యారంగం ఎలా ఉందనేది, అట్నే మన రాష్ట్రాల్లో ఎలా ఉందనేది ప్రాథమికంగా ఆయన వివరించగలిగారు. అనేక సంక్షోభాలు, సమస్యలు విద్యారంగంలో ఉన్న మాట నిజమే, ఎవరు కాదనలేని కూడా. ప్రస్తుతం ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలి అనేది వారు చెప్పిన మాట అక్షరాల నిజం. సో మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పుల్ని, టెక్నాలజీ ఉపయోగం అనేది ఎలా చేసుకుంటే ముఖ్యంగా ద ఎండ్ రిజల్ట్ విద్యార్థికి, ఆఖరి విద్యార్థికి కూడా ఫలితం చేకూరేలా ఉంటుందనేది మీరు భావిస్తున్నారు? సో ఇప్పటివరకు మనం చూసుకుంటూ వస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు విద్య బాగుంది, బాగాలేదు అనేది ఒక చర్చ అయితే, ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు జేపీ గారు అన్నట్లుగా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క మైండ్లో ఇదే లైన్ మనం తీసుకుంటే, సంక్షోభాన్ని అవకాశంగా మనం మార్చుకుందాం అని చెప్పినప్పుడు ఈరోజు మనం ఉన్న పరిస్థితులను ఏ విధంగా చేసుకుంటూ రావాలి అంటే, ఓన్లీ కరోనా సిచ్యువేషన్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే ఒక విధంగా చెప్పాలంటే, కరోనా వల్ల విద్యకి జరిగిన ఒక పాజిటివ్ లైన్ ఏంటంటే, టెక్నాలజీ వైజ్ ఓవర్ నైట్ అడ్వాన్స్మెంట్ అని చెప్పినది భావిస్తున్నాం.
అది నిజమా కాదా అని చెప్పనేది తర్వాత అవుతుంది కానీ బట్ ఒక భావన అయితే ఏర్పడుతూ వస్తుంది. అయితే ఈ భావనలో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటని చెప్పానంటే ఇది ఓవర్ నైట్ ఎప్పుడైతే వచ్చిందో ఏ వ్యక్తి తనకి ఎలా అనుగుణంగా ఉంటుందో ఏ విధంగా చెప్పగలం అని చెప్పి అనుకుంటున్నారో అదే ఒక వ్యవస్థ కింద చెప్పుకుంటూ వచ్చి స్టూడెంట్కి ఓవర్ బర్డెన్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే లైక్ చిన్న ఉదాహరణ అని చెప్పారంటే ఈ గతంలో మనకి ఒక వన్ మంత్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పినప్పుడు అది వాడు 1వ తరగతి వాడా 2వ తరగతి వాడా 3వ తరగతి వాడా అనేది కాకుండా రోజుకు నేను ఎన్ని గంటలు పాఠం నేను ఆన్లైన్లో చెప్పాను అన్న దాని మీద విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఏం చెప్పగలిగారు? సో రోజుకి 1వ తరగతి స్టూడెంట్ కూడా ఇందాక జనరల్ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఎవరో మాస్టర్ గారు అంటున్నారు 1వ తరగతి విద్యార్థికి 5 గంటల క్లాస్ అని చెప్పని నిన్న కూడా ఒక టైం టేబుల్ వచ్చింది అని చెప్పిన దగ్గర. సో 1వ తరగతి విద్యార్థికి రోజుకి 5 గంటలు 6 గంటలు 7 గంటల విద్య బోధన అని చెప్పినంటే ఖచ్చితంగా అది వాడిని విద్యని ఇంకొక విధంగా నాశనం చేసిన వాళ్ళు అవుతాం. అలా అని ఇవాళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకుండా పూర్తిగా విద్యార్థిని వదిలేస్తాము అని చెప్పారంటే దానివల్ల ఇంకా ఎక్కువ సంక్షోభం అవుతుంది. ఎందుకని చెప్పారంటే మామూలుగా సమ్మర్ హాలిడేస్ లేక ఒక హాలిడే అని చెప్పారంటే విద్యార్థికి కొంచెం మనసుకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా చాలా రకాలైన పనులు చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఈరోజు ఏంటంటే 4 గోడల మధ్య బందీగా ఉన్నాడు. ఆ బందీగా 24/7 అన్నట్టుగా కంటిన్యూస్గా అలా జరుగుతూ వచ్చేటప్పటికి స్టెప్ 1 ఏం జరుగుతుందని చెప్పారంటే తల్లిదండ్రులకి విద్యార్థికి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మాట్లాడే మాట ఏంటని చెప్పారంటే 24 గంటలు బాబు చదువుకోరా ఎందుకంటే ఇందాక నుంచి జేపీఆర్ గారు చెప్పినట్టుగా మనకి తల్లిదండ్రులకు ఉన్న ఎక్కువ భావన అదే ఆ భావనని బాగా చదివించాలి. ఈ భావనతో చదువు అని అనేటప్పటికీ ఈ విద్యార్థి ఇరిటేషన్కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చదువుదాము అని చెప్పని వస్తే ఈ క్లాసెస్ అని చెప్పి దగ్గరికి వచ్చితే పొద్దున్నుంచి సాయం దాకా అది కంటతాబట్టే ధోరణిలో గబగబా ఏ విధంగా అప్పజెప్పాము అన్న విధంగా ఇది జరుగుతూ వచ్చినప్పుడు ఈ వ్యవస్థ నా ఉద్దేశం ముందుకు వెళ్ళడం కష్టం. మరి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పానంటే ఖచ్చితంగా ఒక ఎస్ఓపి దీనికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేది గవర్నమెంట్ నిర్ణయించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఏ విధమైన ఎస్ఓపి ఉంటే అని చెప్పి దగ్గర అన్నప్పుడు ఈ విధంగా అంటే లైక్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి డిబేట్ చేయండి. సో స్టేక్ హోల్డర్స్ అన్నప్పుడు మళ్ళీ కొన్ని చిన్న ఇబ్బందులు వస్తున్నాయండి. ఏంటని చెప్పారంటే ఒక ప్రభుత్వ విభాగంలో ఉన్నాళ్ళు మాత్రమే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు, దీస్ ఆర్ ది ఓన్లీ పీపుల్ హూ కెన్ మేక్ ది పాలసీ డెసిషన్స్ అన్నది ఎక్కువగా వస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, రియలిస్టిక్ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ విభాగంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 3046 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో కేవలం 387 కళాశాలలో మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2600 చిల్లర ఇవి ప్రైవేట్ జూనియర్ కళాశాలలు. అంటే 87.5% విద్య ప్రైవేట్లో ఉంది, 12.5% విద్య ప్రభుత్వంలో ఉంది. సో అంటే మనకి కొంత అంటే ఇన్పుట్ తీసుకోగలిగిన ఏరియాస్లో ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం అక్కడ డెసిషన్ మేకింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు అంటరాని వాళ్ళు అన్నట్లుగా తీసుకుంటూ వెళ్ళినప్పుడు వ్యవస్థకి వీళ్ళు దూరం అయ్యి ఆ వ్యవస్థ ఏ విధంగా అవుతుందని చెప్పానంటే అంటే ఈ 12.5 చేసింది 87.5% మేము అగ్రి కాలేదు, ఫాలో కాలేదు అని చెప్పానంటే ఆటోమేటిక్గా దానివల్ల వ్యవస్థ ప్రాపర్గా వెళ్లకుండా అంటే ఒకదాని గురించి చెప్పినప్పుడు మొత్తం 100 మంది ఒకే విధంగా చెప్పుకుంటూ వస్తే ఆ లేత మనసులో ఆ విద్యార్థి మనసులో ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ గురించి వ్యవస్థ గురించి సరైన నిర్వచనం ఏర్పడుతుంది. అలా కాకుండా నేను ఒకటి చెప్పాను ఇంకొకరు ఒకటి చెప్పారని చెప్పానంటే ఖచ్చితంగా వ్యవస్థలో ఏ విధంగా వెళ్ళాలో ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక విధంగా డిస్కషన్ జరగాలి. దానిలో ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పిన దగ్గర అంటే ఈ ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఎట్టి పరిస్థితిలో బట్టే విధంగా విద్య అనే దగ్గర అంటే లైక్ న్యూటన్స్ గమన నియమాలు అని చెప్పంటే మొదటి నియమము అని చెప్పని రెండో నియమం అని చెప్పని కళ్ళు మూసుకొని అప్పచెప్పే విధంగా రాకూడదు. అంటే లైక్ ఇప్పుడు మేము కూడా 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు మాకు హిందీ అంత బాగా వచ్చేది కాదు కాబట్టి హిందీ అని చెప్పినప్పుడు ఆ హిందీ ఎస్ఏని పూర్తిగా బైహార్ట్ చేసి ఒక్క పదానికి అర్థం తెలియదు మొత్తం బైహార్ట్ చేసి దాని మీద రాసేసి వచ్చేసేవాళ్ళం. ఆ విధమైన ఎడ్యుకేషన్ చెప్పానంటే ఉపయోగం లేదుగా. సో అప్పుడు ఇందాక జేపీ గారు చెప్పినట్టుగా 2 అంకెల సంఖ్య తీసేయాలని చెప్పనంటే ఆ విధంగా ఉన్నప్పుడు తీసేయలేడు. అంటే అక్కడ విద్యార్థి తప్ప అని చెప్పనంటే నా ఉద్దేశం విద్యార్థి తప్పు కాకపోవచ్చు, వ్యవస్థను మనం ఆ విధంగా డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మానసిక విశ్లేషణతో విద్యార్థులను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మానసిక విశ్లేషణ అంటే ఏంటని చెప్పనంటే నా ఉద్దేశం ఎలా ఉంటే బాగా వస్తుంది. ఫస్ట్ యూ క్రియేట్ సమ్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది
కాన్సెప్ట్. అంటే నువ్వేదో కాన్సెప్ట్ చేయదలుచుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని దాన్ని ఇప్పుడు ఇవాళ ఫ్లిప్ క్లాస్ అని ఇంకో పేరు ఏదో పెట్టినా కూడా ఫ్లిప్ క్లాస్ అంటే మళ్ళీ డెఫినేషన్ వేరేగా చెప్తున్నారు సార్. ఫ్లిప్ క్లాస్ అని చెప్పారంటే రేపు ఏం జరగాలో ఇవాళ పుస్తకంలో అది చదువుకురా, దానివల్ల మొత్తం స్టూడెంట్ పూర్తిగా పాడైపోతున్నాడు. అంటే ఏంటంటే వాడికి ఏ ఒక్క పదం గురించి అర్థం కాకుండా, కానీ దాని మీద ఒక యాక్టివిటీ ఓరియంటేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకటి, ఇప్పుడు ఒకవేళ మాకు ప్రొజెక్టైల్ మోషన్ ఉంది, వాడిని యాంగ్రీ బర్డ్స్ లాంటిది ఏదైనా ఒకటి ఇచ్చి ఆడుకోమనండి. లైక్ డిఫరెంట్ యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేయడం ఎట్లా అని చెప్పినది వాడు ఆడుకున్న తర్వాత రేపు క్లాస్లోకి వచ్చిన తర్వాత వాడు ఈ 1 hour టీచింగ్లో ఇతను రేంజ్ అంటే ఏంటి, హైట్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, ఏది ఏ విధంగా జరుగుతుంది, వీటి మీద కొంత అవగాహనతో ఆ టీచర్ ఇచ్చి ఆ తర్వాత స్టూడెంట్కి వర్క్ చేసేదానికి ఇచ్చి తర్వాత స్టూడెంట్స్ మధ్య డిస్కషన్ అనేది జరగాలి సార్. మన దగ్గర మన ఎడ్యుకేషన్లో ఏంటి చెప్పానంటే టీచర్ సెంట్రిక్ సిస్టమ్ జరుగుతుంది, కానీ టీచర్ కొన్ని కాన్సెప్ట్లన్నా ఫెసిలిటేటర్గా మనం యాక్ట్ చేయగలిగితే వ్యవస్థ బాగుపడుతుంది అన్న దగ్గర రావటం రైట్. సో టీచర్ సెంట్రిక్ అని చెప్పానంటే ఈయన కన్వీనియంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే కంటిన్యూ అవుతుంది. అయితే అది ఒక విధంగా కొన్ని రంగాల్లో బాగుండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అట్లీస్ట్ అంటే లైక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళ జనరేషన్ కాకపోయినా ఆ నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చేటప్పటికి ఇవాళ టీచర్ ఎవరు కూడా బై చాయిస్ రావటం లేదు వ్యవస్థలోకి, బై ఛాన్స్ వస్తున్నారు. అంటే మిగిలిన అన్ని రంగాలలో వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయినప్పుడు అట్టడుగున ఏదో ఒకటిలే మనం కాస్త ఈ టీచింగ్ రంగానికి వెళ్దాం, ఒక జేఎల్ గానో లేక ఒక జూనియర్ టీచర్ గానో సెటిల్ అవుదామని చెప్పి వచ్చి అక్కడి నుంచి రావడం వల్ల మనకి వ్యవస్థ ఇంప్రూవైజ్ అవడానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్గా డిబేట్ చేసి ఫార్మల్ లైక్ ఎగ్జాక్ట్గా దీస్ ఆర్ ది ఎస్ఓపీస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఈ టైంలో ఈ విధంగా చేయాలి అని చెప్పిన దగ్గర అంటే ఒక టీచర్ టీచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, గంటకి మధ్య వ్యవధి ఎంత ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి కంటిన్యూస్గా 5 hours 6 hours 7 hours చేతిలో పట్టుకొని ఫోన్ అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పినంటే అంత ఈజీ టాస్క్. అదేవిధంగా చేయి కాదు మైక్రోఫోన్ చెవులో పెట్టి చేస్తామని చెప్పినంటే అయినా కూడా అవి కష్టమైన ఇదే. తర్వాత ఆ చిన్న ఫోన్లో 7 inches 8 inches ఉన్న ఒక స్మార్ట్ ఫోన్లో వాడిని 6 గంటలు మొత్తం ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయమని చెప్పానంటే ఇట్స్ ఈజ్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అని చెప్పాను. అంటే వీడు ఏం నేర్చుకున్నాడు చూడాలి అని చెప్పానంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే కమింగ్ బ్యాక్, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇది ఎలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక విద్యార్థి మీద మనకు 90,000 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు 10,000 రూపాయలకి వచ్చే ఇవాళ ఒక స్టాండ్ అంటే ఒక ఐప్యాడ్ అంటే ఒక ప్యాడ్ అనేది ఏదో ఒకటి ఇవ్వడం అనేది కష్టమైన తరమైన పని కాదు. ఇవన్నీ ఆలోచించి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది చాలా అవసరం. మీరు భావిస్తున్నారు. కుమార్ గారు, మీరు చైతన్య విద్యా సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ డీన్గా ఉన్నారు. ఈ కాలంలో ముఖ్యంగా ఈ స్కూళ్ళు లేని కాలంలో, కాలేజీలు లేని కాలంలో చాలామంది మీకు ఆన్లైన్లో టచ్ చేసి ఉంటారు కదా, ఆన్లైన్లో లెసన్స్ చెప్పుంటారు మీ టీచర్స్ వీళ్ళంతా కూడా. మీరు గమనించిన సమస్యలు ఏమిటి? క్లాస్ రూమ్కి ఆన్లైన్ టీచింగ్కి ఏమైనా తేడా ఏంటి? ఫస్ట్ మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నామండి. ఈ కరెక్ట్ టైంలో మీరు ఈ చర్చని ముందుకు తీసుకురావడము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వక్తలు మాట్లాడిన అన్నీ కరెక్టేనండి, దాంట్లో దేన్ని కూడా తోసిపుచ్చేది కాదు. బట్ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇలాంటి వ్యవస్థల్లో కూడా ప్రైవేట్ రంగము అంటే మొత్తం ప్రైవేట్ రంగం చేస్తుందని చెప్పి నేను అనడం లేదు, బట్ ప్రైవేట్ రంగం కూడా విశేషమైన కృషి చేస్తుందండి. బట్ మా కృషినంతా కూడా ఈ మేజర్ పర్సెంటేజ్ ఎక్కడైతే ఇలా డిఫెక్ట్గా ఉందో ఆ డిఫెక్ట్లో కలిసిపోతున్నామండి. మేము ప్రతి విద్యార్థిని అన్ని రకాలుగా ఎలా డెవలప్మెంట్ చేయాలి అని విశేషంగా కృషి చేసి ప్రతి సంవత్సరము మార్పులు చేసుకుంటూ ఎక్కువ ప్రెజర్ కలగజేయకుండా విద్యని ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. బట్ అయినప్పటికీ కూడా ఒక ప్రజెంట్ విద్యా వ్యవస్థ ఒక గౌరవంగా లేదండి. ఒక చిన్న కారణం చెప్తానండి. దానికి ప్రభుత్వమా పత్రికల ఎవరని కాదండి, విద్యా ఎడ్యుకేషనల్ కాలేజ్ మీద జూనియర్ కాలేజ్ మీద దాడి, ఇది ఒక హెడింగ్ అండి. ఏంటండి దాడి అంటే ఒక క్లాసులు చెప్పడం అనేది దాడి అంటే ఇలాంటి వ్యవస్థ మన మీద ఉన్నప్పుడు దాంట్లో పనిచేసే వ్యక్తులకు కానీ దాంట్లో నడిపే వ్యక్తులకు కానీ ఏ రకమైన ధైర్యంతో ముందుకెళ్తారు? మన చర్చలో భాగం అది కాదు. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆన్లైన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉండబోతుంది? ఆన్లైన్ సిస్టంలోనండి అంటే ఇది ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యత ఉందండి. అది ఉందిలేండి, అది చాలా దాని మీద కరోనా చాలా విషయంలోనండి. ప్లీజ్ కమ్. వన్ థింగ్ అండి, కరోనా విషయం అయితే కరోనాలో కొన్ని చెడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా
ఒక మంచి ఎఫెక్ట్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మేము నిలబడగలము అని మన వ్యవస్థ ప్రూవ్ చేసిందండి. సో దీనికి మనం చాలా ఆ, అందరినీ అభినందించాలి. అయితే అభినందించడమే కాకుండా ఈ వచ్చిన మార్పుని ఫ్యూచర్లో మార్పుకి ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సిస్టంలో మేము అందరం ఏం చేశామంటే, ఈ తప్పనిసరి పరిస్థితులలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్ అయిపోయాయి, బట్ కాకపోతే ఆబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అనేది ఒక స్టూడెంట్కి కానీ ఒక తల్లిదండ్రులకు కానీ ఎంత ప్రాముఖ్యం అనేది మనందరికీ తెలిసిన విషయము. Yes. సో ఇలాంటి పరిస్థితులలో పిల్లల్ని వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంలో మేము ఇమ్మీడియట్గా అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ త్రూఅవుట్ ద కంట్రీ మొత్తం దేశం మొత్తంలో కూడా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేయండి. అయితే మొదట్లో మాకు కూడా కొంత డౌట్స్ ఉండే, అంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి. బట్ సర్ప్రైజ్డ్గా అంటే మేము అనుకున్న దానికంటే కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు అండ్ 8th, 9th, 10th విద్యార్థులు కూడా పాజిటివ్గానే తీసుకున్నారండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిలో లోపాలేం గమనించలేదా మీరు? అయితే లోపాలు అనేది ఉంటుందండి. మ్మ్. ఇప్పుడు ఫస్ట్ మేము అబ్జర్వ్ చేసిన ఒక పాజిటివ్ ఫీచర్ ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల్లో టెక్నాలజీని యూజ్ చేయని రంగం ఏదైనా ఉంది అంటే అది కేవలం విద్యారంగమేనండి. టెక్నాలజీని యూజ్ చేయని. ఇప్పుడు ప్రజెంట్ విద్యా వ్యవస్థలో మనకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే మంచి అధ్యాపకులు కావాలండి. ఇంతకుముందు మూర్తి గారు చెప్పారు, బై ఛాన్స్ టీచర్స్ వస్తున్నారు అని చెప్పి. ఇలాంటి పరిస్థితులలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇంత పెద్ద వ్యవస్థలో అంత ఎక్కువ సంఖ్యలో అధ్యాపకులు దొరకడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదండి. సో ఇలాంటి ప్రాసెస్లో మనము టెక్నాలజీని యూజ్ చేయాలి. సో టెక్నాలజీని యూజ్ చేసాం. ఇక్కడ యూజ్ చేసిన టెక్నాలజీని తప్పనిసరి పరిస్థితులలో యూజ్ చేయాల్సి వచ్చింది మాకు. ఈ తప్పనిసరి పరిస్థితులలో మా చాలా వ్యవస్థలో కూడా చాలామంది లెక్చరర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, కంప్యూటర్స్ వాడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా వితిన్ నో టైం, అంటే తక్కువ టైంలో కంప్యూటర్స్ని వాడడం నేర్చుకొని ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు. అయితే దీంట్లో మేము అబ్జర్వ్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, అంటే ఇప్పుడు మనకు వచ్చిన లాక్డౌన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ లాక్డౌన్. అంటే ఎవ్వరు కూడా ప్రిపేర్గా లేరు. చాలామంది ఈవెన్ హైదరాబాద్లో ఉన్న పేరెంట్స్లో కూడా కొంతమంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, బట్ ట్యాబ్స్ లేవు అండ్ ల్యాప్టాప్స్ లేవు. అయితే కేవలం మొబైల్ ఫోన్లో గంటల తరబడి విద్యను నేర్చుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదండి. అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్, అదొకటి. రెండోది ఏంటంటే ఇంటర్నెట్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయండి. ఈ ఇంటర్నెట్ కనుక స్పీడ్గా కనుక లేకపోతే మేము చెప్తున్న దానికి వాళ్ళు రిసీవ్ చేసుకున్న దానికి మధ్యలో కొంత టైం గ్యాప్ వస్తుంది. సో ఆ టైం గ్యాప్ ఉండడం మూలంగా ఏమవుతుందంటే పిల్లలకి కొంత విసుగు అనేది వస్తుంది. సో ఈ రెండు మేము గమనించిన ముఖ్య విషయాలండి. అయితే ఈ విషయాలను కూడా కొంత లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఈవెన్ పేరెంట్స్ కూడా కొన్ని ట్యాబ్స్ కానీ ఇలాంటివి కొనుక్కోవడం అనేది కొంత ఇంప్రూవ్ అయింది. బట్ గ్రామీణ వ్యవస్థలో మాత్రం ఇది చాలా ఎఫెక్ట్ అయిందండి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్తోని పిల్లలతోని మేము మాట్లాడినప్పుడు క్లాసులు ఎందుకు అవడం లేదు అని అంటే, మా దగ్గర ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, మా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, సో దాని గురించి మేము అటెండ్ చేయలేకపోతున్నాము అన్న పరిస్థితి అయితే కొంత ఉందండి. మరి గ్రామీణ ప్రాంతంలో స్టూడెంట్స్కి ఎటువంటి ప్రత్యామ్నాయం మీరు చూపించగలిగారు? ఇప్పుడున్న లాక్డౌన్ వ్యవస్థలోనైతే ప్రత్యామ్నాయం ఏమి చూపించలేకపోయామండి. ఎందుకంటే ఏమైనా మేము అరేంజ్ చేయడానికి కూడా మాకు అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం లేదు. సో సాధ్యమైనంత వరకు ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర వాడుకోవడము, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా తీసుకొని వాడుకోవడం తప్పితే స్మార్ట్ ఫోన్ కొనడానికి కూడా అవకాశం లేదు. సో ఇలాంటి పరిస్థితులలో వారికి గ్రామీణ విద్యార్థులకి ఎవరైతే ఈ సిస్టంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకి ఎవరు కూడా ఏం చేయలేకపోయామండి. కాకపోతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మీకు ఆన్లైన్లో అడ్రస్ చేయగలిగారు మీరు? ఆన్లైన్లో దాదాపు మేము ఒక 80-85% స్టూడెంట్స్ని అడ్రస్ చేయగలిగామండి. అంటే ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో మీరు ఇండియాలో ఎక్కడ చూసినా, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కడ చూసినా కూడా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా స్మార్ట్ ఫోన్ యూటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ యూటిలిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో, సో దాంట్లో మామూలుగా మేము మా ఆన్లైన్ ఎడ్యుకేషన్ని పిల్లలు బాగానే రిసీవ్ చేసుకున్నారండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఫిజికల్గా క్లాసులు పెట్టినా కూడా కొంత ఆబ్సెంటిజం అనేది జనరల్గా ఉంటుందండి. దాదాపు ఒక 15% ఆబ్సెంటిజం అనేది జనరల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వచ్చేటప్పటికి 15% ఒక 20-25% అనేది ఉంది. అయితే ఈ 20-25% ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడము, ప్లస్ ఈ మొబైల్ పరికరాలు ప్లస్ ల్యాప్టాప్స్ ఇవన్నీ అందుబాటులో లేకపోవడం మూలంగా దాదాపు ఒక 7-8% అనేది కొంత ఎక్కువ జరిగిన మాట మాత్రం. భవిష్యత్తులో వాళ్ళకి సిలబస్ మీరు ఏ రకంగా కవర్ చేస్తారు?
అయితే ప్రస్తుతానికైతే మేము మాకున్న అతి తక్కువ టైంలో మేము మా లెక్చరర్స్ని, మా అధ్యాపకులందరినీ మోటివేట్ చేసేసి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాము. బట్ ఫ్రాంక్‌గా చెప్పడం ఏంటంటే, మేము టెక్నాలజీని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకొని ఒక స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెస్‌ని సింప్లిఫై చేయలేకపోయాం. అయితే టెక్నాలజీని యూజ్ చేసుకొని 3D యానిమేషన్‌తోనే ఒక లెర్నింగ్ ప్రాసెస్‌ని సింప్లిఫై చేయడం అనేది టెక్నాలజీతో సాధ్యమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ ఫిషన్ అనే ఒక చిన్న ప్రాసెస్ కనుక తీసుకున్నట్టయితే, మామూలుగా మేము క్లాస్ రూమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఒక 25-30 మినిట్స్ పడుతుంది. ఈ 25-30 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పిల్లవాడు ఇమాజిన్ చేసుకోవాలి అది ఎలా ఉంటుంది అనేది. అది మేము ల్యాబ్‌లో చూయించేది కాదు. సో అదే టెక్నాలజీతోని ఒక 2-3 మినిట్స్‌లో టెక్నాలజీతోని అత్యద్భుతంగా పిల్లవాడికి విషయ పరిజ్ఞానం పూర్తిగా అర్థమయ్యేలా అది చేయించగలమనే నమ్మకం మాకైతే ఉంది. బట్ కాకపోతే దానికి కొంత టైం కావాలి మనకు. సో ఆ టైం మాకిప్పుడు అందుబాటులో లేకపోవడం మూలంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక దాదాపు 1-2 మంత్స్ నుండి మేము ఎక్కువగా మా నుండి అంటే లెక్చరర్స్ ఎక్స్‌ప్లనేషన్‌లో మేము ఎక్కువ వాడాం తప్పితే టెక్నాలజీని యూజ్ చేసుకొని లెర్నింగ్ ప్రాసెస్‌ని ఎక్కువగా సింప్లిఫై చేయలేకపోయాం. బట్ ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని లెర్నింగ్ ప్రాసెస్‌ని సింప్లిఫై చేయాలన్న కోరికనైతే మాకు బలంగా ఉందండి. అండ్ తప్పకుండా మేము ఆ బాధ్యతలో మేము సక్సెస్ అవుతామన్న నమ్మకం కూడా మాకుందండి. వెల్కమ్ బ్యాక్ జయప్రకాష్ గారు. ప్రసాద్ గారు ఇందాక కుమార్ గారు చెప్పారు, కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడం చాలా కష్టం అవుతుందని చెప్పని. అది చాలా కష్టం. అందులో ఆసక్తికరంగా ఏదో మొక్కుబడిగా చేయడం చాలా తేలిక. అవును. మన ప్రభుత్వాలు పెట్టేటువంటి దూర విద్యలో కూడా ఏదో ఉన్న వాళ్ళలో కొంచెం బెటర్ టీచర్ వచ్చి మనకు చాలా బోరు కొట్టే రీతిలో, నిద్రపోయే రీతిలో ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. ఇంకా దూర విద్య ఎందుకండి? డిజిటల్ ఎడ్యుకేషన్ అని చెప్పంటే మామూలుగా డైడాక్టిక్గా ఊరికే అదే పనిగా మనం ఉపన్యాసం ఇవ్వడం కాకుండా ఆడియో విజువల్ టెక్నిక్స్తో అర్థవంతమైన రీతిలో ఆ 3D ఎఫెక్ట్స్ కానీ మిగతావి కానీ చాలా తేలిగ్గా సులభంగా అర్థమయ్యే రీతిలో తీసుకురావాలి. అది కొత్తగా చేయాలంటే అంత తేలిక కాదు. అది మనం కన్సీవ్ చేయడం చాలా తేలిక, కానీ టెక్నాలజీ తీసుకురావడం తేలిక కాదు. ప్రపంచంలో చేసేశారు. అవును. మనం కొత్తగా చేయక్కర్లేదు. ఈవేళ MIT కోర్సులన్నీ ఉదాహరణకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఆ స్థాయిలో కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్ సంస్థ అది. వాళ్ళ కోర్సులన్నీ మీకు ఆన్లైన్ ఉన్నాయి. సార్ అవే కదా సార్, తెలంగాణ స్టేట్ బోర్డుకి సంబంధించింది కూడా ప్రతి టాపిక్, ప్రతి సబ్ టాపిక్ కూడా ఆన్లైన్ విత్ 3D యానిమేషన్తో స్పష్టంగా Exactly. వర్డ్ టు వర్డ్ టైప్ కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే, కొన్ని పదుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం కొంచెం అన్నీ మనం మళ్ళీ కొత్తగా చేయాలి, దానికోసం మళ్ళీ మందిని పెట్టాలి, వాళ్ళకున్న పద్ధతి ప్రకారం పెట్టాలి, గవర్నమెంట్లో ఉన్న సిబ్బందితోనే పెట్టాలి, జరిగే పని కాదు. జ్ఞానం అనేది సార్వజనీనమైనటువంటిది. ఇది అమెరికాలోనో, చైనాలోనో, తెలంగాణలోనో, ఉత్తరప్రదేశ్లోనో, ఢిల్లీలోనో మారదు. ఉన్నవాటిని సక్రమంగా వాడాలంటారు. దాన్ని ఉపయోగించుకుందాం. రైట్. 2, అధ్యాపకుడి పాత్ర పూర్వంలాగా పాఠాలు బోధించడం కాకుండా ప్రతి బిడ్డ మీద అటెన్షన్ చేయడము, గైడ్ చేయటము, సందేహాలు తీర్చటము, కౌన్సిలింగ్ చేయటము. ఇప్పుడు దాకా ఏమైంది? ఉరికి అవ్వడం, ఇప్పుడు కూడా సిలబస్ అన్నమాట వచ్చింది. సిలబస్సు, పాఠాలు, అమ్మాయి నా పని అయిపోయింది, వాడు చచ్చాడు బతికాడు, వాడికి వచ్చింది నాకు అనవసరం, నా పని అయిపోయింది, మొక్కుబడి అయిపోయింది. ఇది కాదు. రైట్. ఇప్పుడు ఆ పని అంతా కూడా మీరు అదంతా మీరు మెషిన్కి అప్పచెప్పారు కాబట్టి అధ్యాపకుడి పాత్ర ప్రతి బిడ్డ మీద అందుకే అందరి బిడ్డలు ఒకే స్థానంలో ఉండరు. టీచర్లకు అతిపెద్ద సమస్య ఏంటంటే, అత్యద్భుతమైన విద్యా సంస్థలో కూడా అద్భుతమైన కురాడు అక్కడ ఉంటే అట్టడు కురాడు ఇక్కడ ఉంటాడు. మరి అందరికీ వాడికి ఏం ఆసక్తి పోకూడదు, వీడికేం అర్థం కావాలి. ఇదంతా ఆషామాషి కాదు. దీన్ని అవకాశంగా తీసుకోవాలి. రైట్. ఆ రకంగా చేసినట్టయితే అందులో ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనూ ఇంటర్మీడియట్ స్థాయిలో ఇప్పుడు వారంతా కూడా ఈ విద్యా సంస్థలన్నీ కూడా మనం వాళ్ళని అనవసరంగా విమర్శిస్తుంటాం, కానీ గొప్ప ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు. కరెక్ట్. దగ్గర డిజిటైజ్ చేయకపోయి ఉండొచ్చు, కానీ ఈ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్రైవేట్ సంస్థలకు వెళ్ళేవాడు పిల్లలంతా ఎవరు ఎంసెట్, నీట్ పరీక్షల కోసం వెళ్ళేవాడు 190 అంతే కదా. దానికి ప్రిపేర్ అవ్వడం కోసం చెప్పని ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని అక్కడి నుంచి ఇక్కడ తేడం పెద్ద కష్టం కాదు. ఆ కంటెంట్ కనుక ఆ విషయం అర్థమయ్యే రీతిలో ఆల్రెడీ ప్లాట్ఫామ్స్ దాన్ని ఉపయోగించుకుని దీన్ని ఈజీగా మానిటర్ చేయడం చాలా తేలిక అవుతుంది. అంచేత నేను ఐఎమ్ వెరీ ఆప్టిమిస్ట్. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో సమస్య కింది స్థాయిలో కంటెంట్ ఉన్నది, వీళ్ళందరికీ టెక్నాలజీ అందజేయాలి, టాబ్లెట్లు మరొకటి అందజేయాలి. ఆ టీచర్లను ఇప్పటిదాకా ఉన్న పద్ధతులు మార్చి ఈ వేలాది మంది లక్షలాది మంది టీచర్లని కొంచెం అయ్యా మీ పద్ధతి ప్రతి బిడ్డకే అర్థమయ్యేట్టుగా గైడ్ చేయడం అని చెప్పని తీసుకురావాలి. పరీక్షలు సరిగ్గా పెట్టాలి. కరెక్ట్. గౌతమ్ గారు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు మీరు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి మనకి చాలామంది ఇండస్ట్రియలిస్టులు కానీ ఇటువంటి వాళ్ళందరినీ మనం మాట్లాడుతున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంట్రీ లెవెల్ నాలెడ్జ్ కూడా లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇండస్ట్రీలోకి వాళ్ళని తీసుకురావడానికి అనేది ఒక పెద్ద విమర్శగా మనకు బయట పడుతూ ఉంది. ఇప్పుడు ఈ సంక్షోభం తర్వాత ముఖ్యంగా ఈ సాంకేతిక విద్యలో
ఎటువంటి మార్పులు కనుక రాగలిగితే మన దగ్గర నుంచి బయటికి పోయే ఇంజనీర్స్ మొత్తం కూడా ప్రపంచానికి సేవలు అందించేలాగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? నాకన్నా ముందు మాట్లాడినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి చర్చ జరిగినప్పుడు మీరు చెప్పిన విధంగా ఓన్లీ టెక్నికల్ స్టూడెంట్సే పర్ఫార్మెన్స్ బాగలేదు అనేది ఏది వస్తుందో దానికి కారణం అయితే స్కూల్ ఎడ్యుకేషన్లో తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా రావాల్సినటువంటి మార్పులు ఉన్నాయి. ఇంతకుముందే జేపీ గారు చెప్పారు ఏ స్కూల్ మన దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయనేది. కాబట్టి మా దగ్గరికి వచ్చేటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చినటువంటి స్టూడెంట్సే. రెండో విషయము, మన దగ్గర ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్లో కనుక చూసినట్టయితే, ఇంజనీరింగ్ కాలేజ్ చూసినట్టయితే గవర్నమెంట్ యొక్క కౌన్సిలింగ్ అంటే మాకు ఆప్షన్ లేదు. గవర్నమెంట్ ఏదైతే నిర్వహిస్తుందో ఆ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో మేము స్టూడెంట్స్ సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ స్టార్టర్స్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సోషో ఎకనామిక్ తర్వాత ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ కనుక చూసినట్టయితే రూరల్, అర్బన్ అట్లా. మా దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్ అప్పటి వరకు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే వరకు కూడా కంప్యూటర్తోని ఇంటరాక్ట్ కానటువంటి స్టూడెంట్స్ కూడా జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి విత్ ఇన్ ది 4 ఇయర్స్లో టోటల్గా అతన్ని అయితే మనం చెప్పినటువంటి అర్బన్, రూరల్ కొంత వేరియేషన్ ఉంటుంది. తర్వాత సోషలాజికల్ ఆస్పెక్ట్ కూడా కొన్ని వేరియేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఈ 4 ఇయర్స్లో ఎంతైతే అక్కడ ఓరియంటేషన్ జరగాలనో చేసినప్పటికీ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీ అయితే మాట్లాడుతున్నారో ఈరోజు ఇక్కడి నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కు ఎక్కువ ఎంట్రీ పాయింట్లో ఉండట్లేదు నాలెడ్జ్ అన్నప్పుడు చాలాసార్లు మేము కూడా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేశాం. చాలా ఇండస్ట్రీస్ ఇంటర్న్షిప్స్కు అలౌ చేయట్లే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను ఎక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చేయట్లే. అది కనుక చేసేటట్టయితే ఇక్కడే కనుక మాకు కనుక లేదు, మా కళాశాలనే వాళ్ళు కనుక కొంత అటువంటి అవకాశాలు కల్పించినట్టయితే ఇక్కడే కనుక ట్రైన్ అయినట్టయితే ఏదో ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేసేప్పుడు కనుక వాళ్ళు వచ్చి ఆ విధంగా కనుక ట్రైన్ చేసినట్టయితే ఇండస్ట్రీ కూడా ఉపయోగం ఉంటుంది, మాకు కూడా కొంత సపోర్ట్ ఉంటుంది, స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఆ విధంగా చేయాలి, క్రియేట్ చేయాలని చెప్పి కూడా మేము చాలాసార్లు రిపేర్ చేశాం. అది కాకుండా ఇప్పుడు పోస్ట్ కోవిడ్లో వచ్చినప్పుడు ఏదైతే అంటే ఇది వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆన్లైన్ క్లాసెస్ అన్నప్పుడు మిగతా వాళ్ళు చెప్పినట్టే స్మార్ట్ ఫోన్స్ అవైలబిలిటీ లేక కొంత ఇబ్బంది పడ్డటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. బ్యాండ్ విడ్త్ కూడా విలేజ్లో ఎక్కువ అవైలబిలిటీ లేకుండా ఉంది. కానీ కాకుంటే సంక్షోభం కారణంగా చాలామంది ఈరోజు దీనికి వేరే దారులు వెతకడం జరిగింది. అయితే కార్పొరేటు అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా మటుకు అన్నీ కూడా ఓపెన్గా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జూమ్ యాప్ అయితే అండి, లేకుంటే సిస్కో వాళ్ళు వెబ్ఎక్స్ అండి, ఇవన్నీ కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేసుకోవడానికి, లేకుంటే మీటింగ్స్ పెట్టుకోవడానికి, వెబినార్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా అవకాశాలు కల్పించారు. మేము క్లాసెస్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు ఈ యొక్క లాక్డౌన్ జరిగింది. కాబట్టి 1 or 2 యూనిట్స్ కూడా మేము ఆన్లైన్లో కంప్లీట్ చేసాం. ఒక 10-15% స్టూడెంట్స్ ప్రాపర్గా అటెండ్ కానటువంటి పరిస్థితి ఉంది. అంటే రెగ్యులర్గా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అక్కడ నెట్ ప్రాబ్లమ్స్ దాని కారణంగా. కాబట్టి ఏదైతే స్టూడెంట్స్ ఇప్పుడు వైవా కూడా ఫైనల్ ఇయర్స్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇమీడియట్లీ June 28 నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు. దాని తర్వాత వైవా కూడా కండక్ట్ చేయాలన్నప్పుడు వైవా కండక్ట్ చేసేటప్పుడు కూడా స్టూడెంట్స్కు యాంపుల్ టైం దొరకడం కారణంగా ఆన్లైన్లో చాలా వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారని చెప్పి చెప్తున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ టీచర్ చెప్తా ఉన్నారు. అట్లాగే చాలా మటుకు ఇంతకుముందు కోర్సెరా తర్వాత NPTEL దీంట్లో చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ తర్వాత ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక సబ్జెక్ట్లో వాళ్ళు చేయడం జరిగింది. సర్టిఫికేషన్ కోర్సెస్ చాలా మటుకు చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి అవకాశం ఈ యొక్క కోవిడ్ కారణంగా చాలా మటుకు ఏదైతే టెక్నికల్ స్టూడెంట్స్ ఆప్ చేసుకోవడానికి వచ్చింది. తర్వాత ఈరోజు సమాజంలో ఏ విధమైనటువంటి అవకాశాలు రాబోరోలో వస్తాయి, కాబట్టి వాటి గురించి ఆలోచన చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఈరోజు చాలా మటుకు వెబినార్స్ కారణంగా తర్వాత స్టూడెంట్స్లో డిస్కషన్ కారణంగా కూడా ఈ యొక్క డిస్కషన్ అయితే ఈరోజు మన పర్టికులర్గా టెక్నికల్ స్టూడెంట్స్లో వచ్చింది. రెండో విషయం చూసినప్పుడు ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ప్యాటర్న్ అయితే ఉందో, అయితే యూనివర్సిటీస్ సిలబస్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాయో దాంట్లో ఇంతకుముందు అయితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చెప్పినట్టు అంతా మగప్ చేసి తర్వాత ఒకసారి ఒమిట్ చేయడం, అంటే లాస్ట్కి వచ్చినట్టు మెమరీ అంతా కూడా మనం టెస్ట్ చేయడం అట్లా కాకుండా కంటిన్యూ క్లాస్లో ఎవాల్యుయేషన్ జరుగుతూ రెగ్యులర్ ఎవాల్యుయేషన్ కనుక ఉన్నట్టుండి లాస్ట్ కనుక కొంత మినిమైజ్ చేసి ఆ ఫైనల్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పి
చాలామంది ఈరోజు ఎక్స్ప్రెస్ చేస్తారు. రెండోది, ఈరోజు ఏదైతే తర్వాత ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో క్లాస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు జేపీ గారు చెప్పినట్టు మొన్న ఎక్కడో జేడీగా మన లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు, నేను టీచర్గా పనిచేసినప్పుడు అటెండెన్స్ తీసుకునేవాడిని కాదు, క్లాస్ అయిపోయాక ఓన్లీ ఆబ్సెంటీస్ 1 or 2% పేర్లు చెప్పి వీళ్ళిద్దరు 2% ఆర్ ఆబ్సెంట్ అని చెప్పేవాడిని. కాబట్టి ఆ విధంగా టీచర్ యొక్క ఐడెంటిఫై చేయడం స్టూడెంట్స్ను ఆ విధంగా కనుక చేసినట్టయితే కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి వారు ఏదో ఒక వెబినార్లో చెప్తే నేను విన్నాను. ఆ విధంగానే ఈరోజు మొత్తం థియరీ కూడా మొత్తము ఆన్లైన్లో కండక్ట్ చేసి ఓన్లీ మళ్ళీ క్లాసు అయితే 30 ఇప్పుడు 60 క్లాస్లో 30 క్లాసెస్ పెట్టేసి తర్వాత హార్డ్ అండ్ ఈవెన్గా ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అట్లా కనుక క్లాసెస్ కండక్ట్ చేస్తూ 30 క్లాస్ పెట్టి అయితే ఆన్లైన్లో ఒకరోజు ముందు రోజు క్లాస్ తీసుకొని థియరీ అక్కడ ఓన్లీ డిస్కషన్ కనుక పెట్టినట్టయితే, ఇంటరాక్షన్ సెషన్ కనుక పెట్టినట్టయితే ఉపయోగం ఉంటుందని చెప్పి ఏఎస్టీ కూడా మన చైర్మన్ గారు కూడా మాట్లాడినప్పుడు ఈ విధంగా ఆలోచన చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా ఆన్లైన్లో ఏఎస్టీ చాలా మట్టుకు ఇస్తున్నది, అవి కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క రాబో రోజులలో ఏ విధంగా ఉండాలని చెప్పి మేము కూడా కొంత మేనేజ్మెంట్స్ నుంచి అక్కడి నుంచి చర్చ చేసినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా వచ్చేటువంటి మాకు ఉండేటువంటి ఇబ్బందులు కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత అంటే జనరల్గా ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాకు రావాల్సింది ఇప్పుడు రీఎంబర్స్మెంట్ పేరు మీద కొంత గవర్నమెంట్ నుంచి కమిట్మెంట్స్ ఉన్నాయి ఒక 1.5 year నుంచి. కాబట్టి అవన్నీ కూడా ఈ యొక్క సంక్షోభంలో కనుక మేము బయటికి రావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి, డిజిటల్ క్లాస్ రూమ్ చేసుకోవడానికి, శానిటైజ్ చేసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కొంత క్రియేట్ చేసుకోవడానికి కనుక ఈ సపోర్ట్ కూడా గవర్నమెంట్ నుంచి కనుక ఇమీడియట్లీ అయితే లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి డ్యూస్ కాలేజెస్కి ఇచ్చినట్టయితే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్స్కు అంటే జనరల్ సమాజంలో ఇంతకుముందు అయితే మనకు ఒక 3 మినిమం నీడ్స్ ఉండేది, అది ఇప్పుడు 5 అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు తిండి, బట్ట, ఇల్లు ఉంటే సరిపోతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. తర్వాత ఇప్పుడు బ్యాండ్విడ్త్ కూడా ఇప్పుడు నెట్ అనేది కూడా కంపల్సరీ 5వ దాని కింద యాడ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క సౌకర్యం కూడా అందరికి కల్పించినట్టయితే కూడా మనం ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా క్లాస్ వర్క్ నడిపించుకోవచ్చు. ఈ విధమైనటువంటి అవకాశాలు కనుక మనం కల్పించినట్టయితే ఆన్లైన్లో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ మనం నిర్వహించుకోగలుగుతాం. ఎంతైనప్పటికీ కూడా దీనికి అయితే క్లాస్ ఇంటరాక్షన్ కనుక లేనట్టయితే అంత రిజల్ట్ ఉండదని చెప్పి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని అన్నీ ఆలోచన చేసినప్పుడు కొంత మనం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆలోచించినట్టయితే ఉపయోగం ఉంటుంది. వెల్కమ్ టు యూ సార్. ప్రమీల్ గారు నారాయణ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్గా ఉన్నారు. నార్మల్గా ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ అనేది దాదాపుగా ఈ కోవిడ్ తర్వాత తప్పనిసరిగా మారబోతూ ఉంది. అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ కూడా తప్పనిసరిగా ఉండాలి అనేది ఒకటి నడుస్తూ ఉంది. దీని మీద కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తున్నారు. మార్నింగ్ కొంతమందిని, ఈవినింగ్ కొంతమందిని కానీ, ఈ దినం కొంతమంది, మరుసటి దినం కొంతమందిని కానీ, సగం ఆన్లైన్, సగం క్లాస్ రూము, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా చెప్తా ఉన్నారు. సో సిస్టమ్ ఎలా ఉంటే మీరు స్టూడెంట్ బెనిఫిట్ అవుతుందని భావిస్తున్నారు? మేజర్గా సార్ నేను K-12 ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు మనకు విద్యారంగము ఇప్పటి వరకు ఉన్నటువంటి మన సిస్టమ్ ఏదైతే మన వ్యవస్థ ఉందో దానిలో ఉపాధ్యాయులు, పిల్లలు ఒక తరగతి గదిలో ఉండి రియల్ టైం కాంటాక్ట్ అంటే స్టూడెంట్ని టీచర్ మానిటర్ చేసే విధంగా మన విద్యా వ్యవస్థ అనేది ఉంది. స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ను కూడా ఎప్పటికప్పుడు టీచర్ తెలుసుకుంటూ వాళ్ళకి కావలసిన ప్రత్యామ్నాయాలని ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చారు. ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ సిస్టమ్ అనేది మన దగ్గర ఇప్పటివరకు విద్యారంగంలో ఉంది. ఇప్పుడు కోవిడ్ ఏదైతే కరోనా పీరియడ్ ఉందో ఇది వచ్చే టైంకి భారతదేశంలో లాక్డౌన్ 24వ తేదీ మార్చ్ స్టార్ట్ అయ్యే టైంకి పిల్లలందరికీ కూడా బోర్డ్ ఎగ్జామినేషన్స్ కాలేదు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులకి వాళ్ళు ఏదైతే 2 సంవత్సరాలు ఎదురు చూస్తూ వేచి చూశారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అలాగే ఆగిపోయాయి. సో స్టూడెంట్స్లో, పేరెంట్స్లో అందరిలో కూడా, తల్లిదండ్రులు అందరిలో కూడా ఒక విధమైనటువంటి ఆందోళన నెలకొంది.
ఈ ఆందోళనని తగ్గించే ప్రయత్నంలో మా వైపు నుంచి మేము 100% అని చెప్పలేకపోయినా నిరంతరాయం కృషి చేసి ఆ పిల్లలకు కావలసినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ క్లాసెస్ రూపంలో, పిల్లలు కూడా ఎగ్జామినేషన్స్ కూడా మిస్ అవ్వకుండా అదే ఫ్రీక్వెన్సీతో పిల్లలకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాలో వాళ్ళందరికీ అదే ఫ్రీక్వెన్సీతో ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కొంతవరకు ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీలో లేదు కాబట్టి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ వీళ్ళు చేసిన దాని ప్రకారం సార్ అర్బన్లో ఓన్లీ 42% మాత్రమే ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది. రూరల్కి వచ్చేటప్పటికి ఓన్లీ 18% మాత్రమే ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో స్టూడెంట్స్ మరీ ప్యానిక్ అవ్వకుండా మనం కొంతవరకు టీవీ క్లాసెస్ రూపంలో కూడా ఆర్గనైజేషన్ తరఫు నుంచి టీవీ క్లాసెస్ రూపంలో కూడా పిల్లలకి అవకాశం వచ్చేలాగా ప్రయత్నం చేశాం. మన వైపు నుంచి ఆన్లైన్ దాన్ని ఎలా చేశారు కొంచెం వివరించండి. టీవీ క్లాసెస్ అంటే సార్ చాప్టర్స్ని ఏదైతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మేజర్గా అవసరమైనటువంటి చాప్టర్స్ ఉంటాయో వాటిని తీసుకొని లెక్చరర్స్ ద్వారా ఆ చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయించి ఆ టీవీలో అవి రిలే అయ్యేటట్లు చేసి మా పిల్లలందరికీ కూడా, అలాగే ఏ విద్యా సంస్థలో చదివే పిల్లలైనా సరే వాటిని అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా టీవీలో మనం వాటిని పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. చాలా వరకు దాన్ని కూడా పిల్లలు ఉపయోగించుకున్నారు. సక్సెస్ రేట్ ఎంత ఉందండి సార్ ఆన్లైన్ అయినా సరే టీవీ ప్రోగ్రామ్స్ అయినా సరే ఏదైనా సరే మన వైపు ప్రయత్నము 100% జరిగిందనుకుంటే అది తప్పే అవుతుంది. ఎందుకంటే 80 to 85% మేము జూమ్ క్లాసెస్ కావచ్చు లేకపోతే వెబ్ఎక్స్ కావచ్చు ఇలాంటి క్లాసెస్ రన్ చేసినప్పుడు అటెండెన్స్ 80 to 85% వస్తుంది. కానీ మనము పిల్లలతో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము లాగిన్ అయ్యామండి కానీ కంప్లీట్గా వీడియో రావటం లేదు, కంప్లీట్గా క్లాస్ వినలేకపోయాము. పేరెంట్తో ప్రతిరోజు కూడా మా వైపు నుంచి మా ఉపాధ్యాయులు కావచ్చు అందరం కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. అంటే మనము చేసిన ప్రయత్నం ఎంతవరకు పేరెంట్స్కి రీచ్ అవుతా ఉంది. సో ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ కూడా ఒకలాంటి ఆందోళననే ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి కంపల్సరీగా మన వైపు నుంచి ప్రయత్నంలో లోపం లేకుండా చేశాం. కానీ స్టూడెంట్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు అంటే ఇట్ ఈజ్ అరౌండ్ 40 to 50% మాత్రమే అని చెప్పొచ్చు. దీనికి ఏమైనా మీకు ఫీడ్బ్యాక్ మెకానిజం ఉందండి? ఉంది సార్. మన దగ్గర ఒక యాప్ ఉంది సార్. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ దానిలో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అంటే మేము ఎంతవరకు చేయగలుగుతున్నాము, అంటే మాకు 100% రిసీవ్ అవుతుందా లేదా అనేది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేశామంటే ప్రతి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ఫ్రమ్ క్లాస్ 1 to 10 వాళ్ళకి ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్ను కూడా అప్లోడ్ చేయడం జరిగింది సార్. దాని పేరు ఎన్గురు అనే ఒక యాప్ని పెట్టాము. సో స్టూడెంట్ ఆ కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే కనీసం వాళ్ళకి అవైలబిలిటీ టైం ఉన్నప్పుడు వాటిని చూసుకొని కొంతవరకు ఆ పరిజ్ఞానాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న దాంతో దాన్ని కూడా మేము డెవలప్ చేయడం జరిగింది. క్లాస్ రూమ్ టీచింగ్కి ఆన్లైన్ టీచింగ్కి మీరు కంపేర్ చేసుకున్నప్పుడు విద్యార్థులు అటెన్షన్ పాయింట్ కానీ వాళ్ళకున్న దేన్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు? పిల్లలైతే మాత్రం 100% క్లాస్ రూమ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. కానీ ప్రత్యామ్నాయం లేనప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ టు ఫాలో ఆన్లైన్ క్లాసెస్. కానీ ఫ్యూచర్లో అయినా సరే గవర్నమెంట్స్ ఈ కండిషన్లో నుంచి మనం పూర్తి స్థాయిలో బయటకు వచ్చేంతవరకు ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ సిస్టమ్ని అయితే ఒక మూర్తి గారు చెప్పినట్టు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని అందరికీ గైడ్లైన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా స్టూడెంట్స్లో కూడా పేరెంట్స్లో కూడా ఈ ఆందోళన తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రసాద్ గారు, రమీర్ గారి అనుభవం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అవును, మనం ఉన్న టెక్నాలజీ పరిస్థితుల్లో లైవ్ మీరు కోర్సెస్ కనుక ఆన్లైన్ పంపిస్తే ఉపయోగం పెద్దగా ఉండదు. మనకి మహానగరాల్లో కూడా ఫ్రీజ్ అవుతుంది. జూమ్ మరొకటి రెగ్యులర్గా వాడుతుంటాను. ఎంతో కొంత ఫ్రీజ్ అవుతుంటుంది టెక్నాలజీ. అప్పటికే మీరు కనుక అప్లోడ్ చేసినట్టయితే వీడియో కావచ్చు లేకపోతే టీవీ ద్వారా పంపించడం కావచ్చు, ఇప్పటికే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం కావచ్చు అయినట్టయితే ఫ్రీజ్ అయినా కూడా మీరు కంటిన్యూ చేసుకుంటారు. అది ఒక రెసిపియంట్ స్పెసిఫిక్. ఇది లైవ్ అయినట్టయితే మీకు ఒకసారి పోతే మళ్ళీ ఛాన్స్ అయిపోతుంది. కాబట్టి ఈ లైవ్ ఇంటరాక్షన్ అనేది ప్రధానంగా మానిటరింగ్కి, డౌట్స్ తీర్చడానికి, పర్సనల్ ఇంటరాక్షన్కి తప్ప పాఠాలు బోధించడానికి లైవ్ ఇంటరాక్షన్ పెద్దగా ఉపయోగపడదు మనకు టెక్నాలజీ పరిస్థితుల్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇప్పుడు
ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దిస్ హ్యాస్ బీన్ డన్ ఫర్ 35,000 చిల్డ్రన్, నాట్ 1-2. ఈ 35,000 మంది చిల్డ్రన్కి ఇండివిజువల్గా ఫోన్ చేసి అసలు ఎంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంది, ఎంతమందికి స్మార్ట్ ఫోన్ లేదు అని చెప్పారంటే ఓన్లీ ఐ గాట్ 3% ఆఫ్ దెమ్ దే డోంట్ హ్యావ్ ది స్మార్ట్ ఫోన్, 97% దే హ్యావ్ ది స్మార్ట్ ఫోన్, ఇంక్లూడింగ్ విత్ ది రూరల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కూడా. కాలేజ్ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో నేషనల్ యావరేజ్ ఓన్లీ కాలేజెస్ 60%. కాలేజీ స్థాయిలో సార్. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సార్ ఎక్కువ మంది ఈవెన్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా మేబీ నేను అనుకోవటం గత 4-5 సంవత్సరాల్లో వచ్చేటప్పటికి వీళ్ళు ఈ అంటే కాస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్తే ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే ఆ ఎంజాయ్మెంట్ అని చెప్పినది ఆ స్మార్ట్ ఫోన్ ఇవాళ వీళ్ళకి ఉపయోగపడింది. మాకు ఆన్లైన్ ఎంతమంది వస్తారు, విల్లింగ్ ఉందా విల్లింగ్ లేదా అనే దగ్గర చూసుకుంటూ వస్తే ఆల్మోస్ట్ మనకి 83-84% వరకు విల్లింగ్ ఇచ్చారు. రిమైనింగ్ 16-17% మేము ఆన్లైన్ రాము అన్నారు. ఎందుకు రారు అనే దగ్గర వస్తే అంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా స్టిల్ ఎందుకు రారు అని చెప్పానంటే వాళ్ళు చెప్తున్న ఒక చిన్న ఇష్యూ ఏంటి అని చెప్పానంటే మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఒక్క ఫోన్ ఉంది. సో అట్లాగే పేరెంట్ కూడా కంటిన్యూస్గా మీరు 4-5 గంటలు చెప్తే మా ఫోన్ మధ్యలో మేము ఏదైనా మాట్లాడుకోవడానికి ఉండదు కాబట్టి అందువల్ల మేము ఫోన్ ఇవ్వలేకపోతున్నాము అనేది దట్ ఈస్ ఎ మేజర్ ఇష్యూ. తర్వాత యాక్సెప్టెన్స్ అయిన వాళ్ళల్లో మళ్ళీ ఒక 10% రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని చెప్పానంటే దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ ది టైమింగ్స్. లైక్ అంటే మనం ఈ 9-8 అని చెప్పానంటే విద్యార్థి నిద్రలేసి ఆ టైంకి అక్కడ సిస్టంలోకి రావాలని చెప్పే దగ్గర అక్కడ గ్యాప్ వస్తుంది. ఇవి గ్యాప్స్ వచ్చాయి. తర్వాత స్ట్రీమింగ్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి నాకు తెలిసి అంటే నేను కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 40 days నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు ఇంతమంది పిల్లలతో రన్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే లైక్ ఐ కెన్ సే 70% ఆఫ్ దీస్ 35,000 చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ది ఆన్లైన్. సో వీళ్ళకి చేసుకుంటూ వస్తే ఈ 70% ఆఫ్ ది చిల్డ్రన్లో వీళ్ళకి ఈ స్ట్రీమింగ్ అన్న ప్రాబ్లం వచ్చేటప్పటికి 3%-5% మించి రాలేదు సార్. రిమైనింగ్ అందరికీ కూడా బాగానే వస్తుంది. సో ఓన్లీ థింగ్ ఏంటని చెప్పానంటే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు జూమ్లోకి వచ్చినప్పుడు మనకు అనుభవం లేకుండా ముందు మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఏమవుతుందని చెప్పానంటే అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటున్నాయి, అన్ని వీడియోస్ ఓపెన్ అయిపోయి ఉంటున్నాయి. కానీ ఇప్పుడు మనం చేసేటప్పుడే ఇనిషియల్గా అన్నీ కట్ చేసి ఒక్క టీచర్ డెలివరీ ఒకటి, అలాగే టీచర్ వీడియోని టెలికాస్ట్ చేసినప్పుడు ఎక్కువ ఎంబీ కన్జ్యూమ్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ అది 150-160 ఎంబీ దాకా కన్జ్యూమ్ అవుతుంది 1 అవర్కి వచ్చేటప్పటికి. అదే టీచర్ యొక్క డిస్ప్లేని మీరు కట్ చేసుకుని మీరు ఆ కంటెంట్ ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చేసుకుని దాని ద్వారా మీరు రన్ చేయగలిగితే ఐ థింక్ 100% అది వస్తుంది సార్. జస్ట్ వాయిస్ ఓవర్ రూపంలో 100% వస్తుంది. సో ఇదే నేను ఇటువంటి అన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రాబ్లంలోకి వెళ్ళాం కాబట్టి ఈ అన్నిటికీ ఒక సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవాళ సొల్యూషన్స్ ఏమీ కొత్తగా ఎత్తుక్కొచ్చి అర్జెంటుగా మనం కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసి పుట్టించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడ చూసుకుంటూ వస్తే ఈ సిలబస్ K-12 వరకు చూసుకుంటూ వస్తే సో ఇక్కడ కోర్సలైట్ అనే ఒక సంస్థ నారాయణ విద్యా సంస్థ వాళ్ళు కూడా చేస్తున్నట్టున్నారు దాంతో. సో అద్భుతంగా కంటెంట్ అనేది డెవలప్ చేశారు. చూడడానికి కూడా చాలా 3D యానిమేషన్తో చాలా చక్కగా చేస్తుంది. ఎరిడెక్స్ అనే ఒక సంస్థ చేస్తుంది, మెలుహా అనే ఒక విద్యా చేస్తుంది. ఇట్లా కనీసం 5-6 సంస్థలు కంప్లీట్గా కంటెంట్ అనేది వచ్చింది. వీళ్ళందరూ కూడా దేని మీద వస్తున్నారు అని చెప్పినంటే ఇప్పుడు యాక్టివిటీ ఓరియంటెడ్ అన్న లెర్నింగ్ ప్రాసెస్లోకి వస్తున్నారు సార్. దట్ ఈస్ వాట్ వీ రిక్వైర్ ఎట్ ది స్టేజ్. యాక్టివిటీ ఓరియంటెడ్ పిల్లవాడిని కాస్త విధంగా ఆహ్లాదకరంగా తీసుకుంటూ వచ్చి వాడిని కాన్సెప్ట్ నేర్పిద్దాము. తర్వాత ఈ కోవిడ్ వల్ల మీరన్న అది ఫస్ట్ లైన్ సంక్షోభంలో అదృష్టం అని చెప్పినది. ఈ సంవత్సరం పిల్లవాడికి వాడు నిజంగా కాన్సెప్ట్ నేర్చుకునే అదృష్టం కలిగింది. సో ఏప్రిల్ 5వ తేదీ జేఈ మెయిన్ పరీక్ష లేకుండా ఇవాళ వరకు అన్డిఫైన్డ్గా పోస్ట్పోన్ అవడం వల్ల ఇక్కడ ఉన్న ఎవరైనా చూసి చెప్పుకోవచ్చు. నేను ఖచ్చితంగా అబ్జర్వ్ చేసింది 100% అందరి విద్యార్థుల యొక్క పొజిషన్స్ చాలా పెరిగాయి. కనీసం 60% మంది విద్యార్థుల యొక్క మార్క్స్, వాళ్ళ యావరేజ్ మార్క్స్ గతానికి ఇప్పుడు 50 నుంచి 70 మార్కులు పెరిగాయి. అంటే ఏంటంటే ప్రసన్న గారు డైరెక్టర్ పీపుల్స్ కంబైన్ గ్రూప్, దాదాపు 20-25 సంవత్సరాలు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కింద స్కూల్ స్థాయి వరకు పిల్లల్ని చూస్తూ వచ్చారు. ఓ రకంగా ఓకిడ్ సంస్థల్లో కొన్ని వేల మంది పిల్లల్ని మీరు అనేక రాష్ట్రాల్లో టచ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్లాస్ రూమ్కి వచ్చేటప్పటికి ఒక వాతావరణం ఉంటుంది, ఆన్లైన్కి వచ్చేటప్పటికి ఇవాళ ఇంట్లో కూడా ఒక క్లాస్ రూమ్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి పేరెంట్స్కి వచ్చింది. సరే, దురదృష్టవశాత్తు 37% మంది కుటుంబాలు కేవలం ఒక రూమ్లో బతికేవాళ్ళు ఉన్నారు దేశంలో. ఎనదర్ 40% కేవలం 2 రూములు మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్. సో మనకు ఆన్లైన్కి వచ్చేటప్పటికి పిల్లాడి అటెన్షన్ కానివ్వండి, ఇందా మూర్తి గారు చెప్పారు, వాళ్ళకున్న మార్కులు కానీ, కొంచెం సామర్థ్యం కానీ,
నేర్చుకునే స్థాయి కానీ పెరిగిందనేది ఒక రకంగా ఒక పాజిటివ్ ఇది మనకి దీంట్లో చేస్తామండి. సో మీ అనుభవం ఏంటి? ముఖ్యంగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూస్తూ వచ్చారు, ఇంటర్మీడియట్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు అనేక స్థాయిలు ఉంటూ ఉన్నాయి. సార్, ముందుగా మీ ప్రశ్నకి ఆన్సర్ చెప్పే ముందు, ఈ కోవిడ్ క్రైసిస్లో ప్రతి టీచర్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 25 కోట్ల మంది పిల్లల్ని ఒక పర్ఫెక్ట్ మేనర్లో ఎంగేజ్ చేయటంలో కానివ్వండి, వాళ్ళ విద్యా బోధన ఆగకుండా ఏదో ఒక రూపేణా వాళ్ళని చేరటం అనే దాంట్లో టీచర్స్ సఫలీకృతులయ్యారని మాత్రం నేను చెప్తాను. అది గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, ఎలాంటి స్కూల్స్ అయినా కానీ ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా పేరెంటు, టీచరు, స్టూడెంట్ మధ్య ఎంగేజ్మెంట్ అనేది చాలా బాగా పెరిగింది. అది అన్ని స్కూల్స్లో కూడా అబ్జర్వ్ చేసిన ఒక ఫండమెంటల్ క్వాలిటీ. ఇక ఆన్లైన్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడటం జరిగింది. వీటిల్లో ఫండమెంటల్గా మనం చూసుకుంటే కోవిడ్ క్రైసిస్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవసరం ఎందుకు వచ్చింది, కోవిడ్ తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని 2 రకాలుగా చూడాల్సిన అవసరం ఉంది సార్. ఈ లాక్డౌన్ పీరియడ్ అనేది విద్యా సంవత్సరం చివరిలో మనకి రావటం జరిగింది. అది సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వచ్చింది, ఎవరు ప్రిపేర్డ్గా లేరు. అలాంటి సందర్భంలో పిల్లల కోసం ఏదో ఒక ప్రోగ్రాం చేయాలి, వాళ్ళ విద్యాబోధన ఆగకుండా చేయాలని స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి పడిన తపన 3 రీజన్స్ సార్. ఒకటేంటంటే రిటెన్షన్. ఎప్పుడైనా కానీ సమ్మర్ వెకేషన్ అనేది 45 days లేకపోతే 7 weeks మ్యాక్సిమం వచ్చింది. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా లాక్డౌన్ ఎంతకాలం ఉందో తెలియదు, దాని తర్వాత సమ్మర్ వెకేషను, స్టూడెంట్కి 13 నుంచి 14 వారాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏంటంటే చిన్నపిల్లలు, ఒక పెద్ద పిల్లలైనా కానీ వాళ్ళు సంవత్సరం అంతా నేర్చుకున్న విద్యని గుర్తుంచుకోవటం అనే దాంట్లో ఫెయిల్ అవటం అనేది జరిగింది. వాళ్ళని మెజారిటీ స్టేట్ బోర్డ్స్ ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు. వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి అంటే వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ఉంచడం అనేది అవసరం వచ్చింది. ఆ అవసరం రీత్యా ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ని చేర్చడం జరిగింది. రెండోది రిలేషన్ సార్. రిలేషన్ కంటిన్యూషన్ అనేది చాలా అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇందాక ప్రమేల్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇప్పుడు మూర్తి గారు మాట్లాడుతూ చెప్పారు, చాలా ఎగ్జామ్స్ ఇంతవరకు జరగలేదు. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళ మానసిక స్థితి ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోయిద్దో వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు. ఎగ్జామ్ ఉండదో, ఎగ్జామ్ జరగలేదో, దానికి సంబంధించిన మానసిక స్థితి పిల్లగాడి మీద చాలా ఎక్కువ ఉండేది. వీళ్ళందరినీ ప్లస్ స్టేట్ బోర్డు ఈవెన్ లోవర్ క్లాసులకు కూడా ఎగ్జామ్స్ జరగలేదు, తర్వాత గవర్నమెంట్స్ అనౌన్స్ చేసినాయి ఆటోమేటిక్ ప్రమోషన్ అని చెప్పి. వాళ్ళ మానసిక స్థితిని ఆ రిలేషన్ కనుక టీచర్ తోటి లేకపోతే సో డెఫినెట్గా ఏంటంటే పిల్లలు ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లంలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మూర్తి గారు చెప్పారు, 4 గోళ్ల మధ్య బందీలాగా బతికారు ఫస్ట్ లాక్డౌన్. అలాంటి సందర్భంలో పిల్లలకి ఏదో ఒక రూపేణా మనం చేరాలి, వాళ్ళకి ఏదో ఒక ఎడ్యుకేషన్ అందించాలి, వాళ్ళతోటి రిలేషన్ మెయింటెనెన్స్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు పాఠం నేర్పడం అనే దానికంటే కూడా. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్కి వచ్చేటప్పటికి ఒక రొటీన్ సార్. పిల్లలకి ఏదైనా సరే ఒక రొటీన్ నుంచి బయటకు వస్తే దాని నుంచి మళ్ళీ నార్మల్ రొటీన్కి తీసుకురావడానికి చాలా టైం పట్టిద్ది. ఈ కోవిడ్ క్రైసిస్ మూలంగా అందరూ 24 గంటలు ఇంట్లో ఉండటం మూలంగా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు, లేకపోతే నేర్చుకునే ఎప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, టీవీలకి పేరెంట్స్ అతుక్కుపోయిన సందర్భంలో పిల్లల్ని ఎలా దాని నుంచి డైవర్ట్ చేయాలి, ఇట్లాంటి సందర్భంలో ఆ రొటీన్ దాన్ని ఫ్రేమ్ చేయడం కోసం నీకు 10 గంటల క్లాస్ ఉండిద్ది, అది టీవీ ద్వారా చెప్తున్నారా, వాట్సాప్ ద్వారా చెప్తున్నారా, లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ జూమ్ యాప్ల ద్వారా చెప్తున్నారా అనే దానితో పక్కన పెట్టి వాళ్ళకు రొటీన్ క్రియేట్ చేయడం కోసం అవసరం గమనించి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ముందుకు రావటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది జరిగింది. ఈ మూడింటి విషయంలో కానీ మనం తీసుకున్నట్టయితే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయటం కానివ్వండి, రొటీన్ ఎస్టాబ్లిష్ చేయటం కానివ్వండి, ఆ రిటెన్షన్ నిలపడానికి పడిన తపన కానివ్వండి, డెఫినెట్గా టీచర్లు సక్సెస్ అయ్యారని మాత్రం నేను చెప్తాను సార్. ప్రసన్న గారు, ముఖ్యంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, 9th క్లాస్ నుంచి చూసుకుంటే వాళ్ళకై వాళ్ళు వాలంటీర్గా డెఫినెట్గా ముందుకు రావటం, ఎక్కువ మార్కులు రావాలన్నా ఇంకోటి తల్లిదండ్రులతో పెద్దగా సంబంధం లేకుండా వస్తారు. ప్రాథమిక స్థాయిలో ఉన్న పిల్లల్ని కనుక తీసుకుంటే వాళ్ళకి పేరెంట్స్ అటెన్షన్ చాలా అవసరం. సో ఈ విషయంలో పేరెంట్స్ అటెన్షన్ ఎట్లా ఉంది? అది మిక్స్డ్ రెస్పాన్స్ సార్.
ఇందాక మూర్తి గారు కూడా చెప్పారు, కొంతమంది మేము 4 గంటలు మేము ఫోన్ ఇవ్వడానికి సిద్ధంగా లేము కాబట్టి మేము ఆన్లైన్ క్లాసుల్లోకి రాలేము అని చెప్పే డైరెక్షన్లో ఈ లోవర్ క్లాసెస్కి ఇందాక జేపీ గారు చెప్పారు, మూర్తి గారు చెప్పారు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పెట్టి వాళ్ళని పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి, సపోజ్ మేము నడిపిన స్కూల్స్లో ఈ చిన్నపిల్లల్ని ప్రీ ప్రైమరీ పిల్లల్ని 1వ తరగతి 2వ తరగతి పిల్లల్ని ప్రతిరోజు కూడా ఒక 30 మినిట్స్ వీడియో క్లాసులోకి తీసుకురావటం. ఆ 30 మినిట్స్ మేము ఇన్సిస్ట్ చేసిన ఇదేంటంటే మదర్ కంపల్సరీ ప్రజెంట్ ఉండాలి. మేము చెప్పే యాక్టివిటీస్ తర్వాత ఆ 30 నిమిషాల క్లాస్ అయిపోయిన తర్వాత మదర్ ఆ యాక్టివిటీ చేయటంలో పిల్లలకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో తయారు చేసి అలాంటి యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయటం, దాని నుంచి మంచి రెస్పాన్స్ రావటం, పేరెంట్స్ నుంచి అప్రిషియేట్ చేయటం కూడా జరిగిందండి. నారాయణ గారు, మీరు యూటీఎఫ్ మాజీ అధ్యక్షులుగా ఉన్నారు, అట్నే పేరెంట్స్ అసోసియేషన్గా ఉన్నారు, అట్నే శేఖరరావు గారు కూడా తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ముఖ్యంగా మీరిద్దరూ ఫోకస్ చేయాల్సిన విషయం, ఇప్పటివరకు ప్రైవేటు విద్యా సంస్థల్లో కొద్దో గొప్ప కలిగిన వాళ్ళు, ఆ పై వాళ్ళంతా కూడా విద్యార్థులుగా ఉంటారు. వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు కానివ్వండి, ఇటువంటి చాలా ఒకటి అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులకు కూడా కొంత ఈ ఆన్లైన్ మీద అవగాహన ఉంటుంది, వాళ్ళని గైడ్ చేయడానికి కూడా వాళ్ళకి కాస్త నాలెడ్జ్ ఉంటుంది. బట్ వేరే మధ్యతరగతి నుంచి దిగువకు వచ్చి పేద వర్గాలకు వెళ్తూ ఉంటే 80% మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారన్నమాట. వీళ్ళకి ఈ టెక్నాలజీ అసలు ఎట్లా అందుబాటులో ఉంది, వీళ్ళని ముందు ఎలా మనం అడ్రస్ చేయాలి, దీనికి గవర్నమెంట్స్ నుంచి సపోర్ట్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి సపోర్ట్ కానివ్వండి, ఎలా ఉండాలి. చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇదివరకు ఎప్పుడో దృశ్య శ్రవణ విధానం అని పెట్టి టీవీలు అవి ఇస్తే అవన్నీ కూడా మూలకి చేరాయి, ఒకటి పనికి రాకుండా పోయింది. ఇటీవల కూడా కంప్యూటర్లు ఇచ్చారు, అవి కూడా పనికి రాకుండా పోయినాయి, కొన్నిసార్లు దొంగలు ఎత్తుకుపోయారు. సో ఈ పెద్ద లార్జ్ చంక్ ఆఫ్ కమ్యూనిటీ దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి? నమస్కారం అండి. ముఖ్యంగా అంటే లాక్డౌన్ మొదలు మనం లాకప్ అనే పదం విన్నాం, ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అనే పదం వింటున్నాం. లాకప్ అంటే జైల్, అలాగే లాక్డౌన్ ఈరోజు కుటుంబం అంతా కూడా ఆ ఇల్లే ఒక పాఠశాలగా మారింది. ఆ ఇంట్లో ఉన్న సభ్యులంతా కూడా ఉపాధ్యాయులుగా మారిండ్రు. మరి ఈ నేపథ్యంలో మనం ఆన్లైన్ క్లాసెస్ అంటున్నాం. వాస్తవంగా ఆన్లైన్ క్లాసెస్కు సెల్ ఫోన్ పనిచేయదు, ఎందుకంటే చాలా హీట్ అవుతుంటుంది. 1 గంట మనం వెబ్లో ఉన్నట్లయితే చాలా హీట్ అయి వేరే ప్రమాదాలు కూడా ఏర్పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మళ్ళీ దాదాపు ఒక 70% 150 రూపాయల నుంచి ఒక 200 రూపాయల దినసరి వాళ్ళ కూలి, అంటే మన భారతదేశ వ్యవస్థ. మరి ఇట్లాంటి వ్యవస్థలో ఈ సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ అనే క్లాసెస్ అనేది అది చాలా విరుద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ఈ ఆన్లైన్ అంటే తప్పదు అనే విద్యను, అంటే లర్నింగ్ లాస్ అవుతుంది. ఈ లర్నింగ్ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఇలా 76 సుమారు దాదాపు 76 రోజులు మనకు మార్చ్ 14 నుంచి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ లర్నింగ్ లాస్ను మనం కవర్ చేయాలి అంటే గ్యాప్ రాకూడదు. మరి గ్యాప్ రాకూడదు అంటే ఆన్లైన్ క్లాస్ ఇవ్వాల్సిన సందర్భం ఏర్పడ్డది. అది మరి దానికి తగ్గట్టుగా ప్రచారం చేస్తలేరు. అంటే జనరల్గా ఒక పోలియో మందును ఇవ్వాలి అంటే భారతదేశం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తుంది, పోలియో మందు ఎందుకు అవసరం అనేది. ఇలా నూలిపురుగుల మందు గురించి కావచ్చు. ఇలా ఎన్నికల ప్రచారంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తారు ప్రజాస్వామ్యంలో. అట్నే ఈ భారతదేశంలో విద్యను అందించడంలో కరోనా తర్వాత ఎలా అందించాలి అనే ఆ సమస్యను ప్రచారంలో వెనకంజలో ఉంది. అసలు రచ్చ జరగాలి, చర్చ జరగాలి, ఎట్లయితే బాగుంటుంది అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రైవేట్ పరంగా కానీ. ఒక వైఫై ఇప్పుడు ఎప్పుడో గత 5-6 సంవత్సరాల క్రితం విన్నాం, ప్రధానమంత్రి గారు చెప్పారు, గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాయి నిరంతరము వైఫై ఇస్తాం. అట్లా వైఫై ఇచ్చి ఉత్తరప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు ఒకసారి, ట్యాబ్లెట్ ఏదో ఒక కంప్యూటర్ పీసీ పర్సనల్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, ఏదో ఒక అంటే ఒక టెక్నికల్గా ఈ సెల్ విధానం కాకుండా ప్రతి విద్యార్థికి ప్రతి ఇంట్లో ఫ్రీగా ప్రభుత్వం కల్పించాలి. ఇది 100%. అది ఎన్ని వేల కోట్ల బడ్జెట్ అయినా. ఎందుకంటున్నానంటే ఇలా రైతు మొదటి దశలో ప్రప్రథముడు భారతదేశానికి, ఎందుకంటే అన్నం పెడతాడు కాబట్టి పుట్టినవాడికి ప్రతి ఒక్కడికి తిండి కావాలి. సేమ్ టైం రెండో వ్యక్తి ఎవరు అంటే విద్యార్థి. మరి ఆ రెండో వ్యక్తికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇలా
ఆ ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా అది బడ్జెట్లో కానీ ఇలా మొన్న 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చారు, అందులో కూడా ప్రాధాన్యత లేదు. కేవలం ఆన్లైన్ గురించి 10-12 మేము ప్రచార సాధనాలు పెడతామని అన్నారు, రిలే చేస్తామంటున్నారు. అది కాకుండా దీనికి సంబంధించిన అంశంలో ఒక రియాలిటీ అంటే గ్రౌండ్ లెవెల్లో ఈ విద్యార్థులందరికీ ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎట్లయితే ఇంటికి చేరుతుంది. ఇల్లే ఇలా పాఠశాల అయింది కాబట్టి ఒక వైఫై కానీ ఒక ట్యాబ్లెట్ కావచ్చు, ఏదో ఒక సాధనం ఇచ్చినట్లయితే అది కూడా కొన్ని విడతల వారీగా మార్నింగ్ ఒక క్లాసు, మధ్యాహ్నం ఒక క్లాసు, ఈవినింగ్ క్లాస్, సేమ్ టైం కొంత ఆఫ్లైన్ కూడా పాఠశాలకు కూడా కొన్ని క్లాసులు ఇంటి నుంచి రావాల్సి ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఇట్లాంటి ఒక చర్చ జరిగితేనే అప్పుడు ఈ ఆన్లైన్ అనేది కొంత సక్సెస్ అవుతుంది. కానీ ఇప్పటికీ మేము పెట్టిన చాలామంది మా మిత్రుల ద్వారా అంటే దాదాపు ఒక 10,989 పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే. ఒక 33 లక్షల మందికి విద్యను అందిస్తున్నాం. మా దగ్గర ఒక 3 లక్షల మంది పనిచేస్తున్నారు బోధనేతర సిబ్బంది. వీళ్ళు మార్చి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. మరి వాళ్ళ ద్వారా మేము కొంత ఎక్సర్సైజ్ చేసినాం. ఒక 30-35% ఆన్లైన్లో కొంతమంది రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నాం. అంటే కారణం ఏంటంటే వాళ్ళకి వైఫై నెట్వర్క్ ప్రాబ్లం ప్లస్ సెల్ కూడా హీట్ అవుతుంది. సేమ్ టైం అటెన్షన్ కూడా పిల్లవాడికి ఉండట్లేదు, తరగతి గదిలో ఉన్నంత అటెన్షన్ ఉండదు. ప్లస్ తల్లిలో తండ్రి అక్కడ ప్రజెన్స్ ఏర్పడుతున్నది. మరి ఈ ప్రజెన్స్ ఏర్పడాలంటే రాబో రోజుల్లో ఈ 70% కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్ట గడవాలి, వాళ్ళకు కూడు గుడ్డలు ఇవన్నీ ఎదగాలి. అవన్నీ గడవాలి అంటే మరి అక్కడ ప్రజెన్స్ అనేది ఎవరు లేకుంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తే అక్కడ ఇంటుండా ఇంటలేదా, నిద్రపోయిందా, అన్నం తింటుండా అనేది కూడా సూపర్విజన్ చాలా ఇబ్బంది. అంటే నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలాంటి సందర్భం కూడా ఇవ్వలేం. బట్ 6th to 10th ఇచ్చిన వాళ్ళని కూడా సూపర్వైజన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్లో ఇలా చూస్తున్నాం మనం, అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాలుగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ పిల్లవాడు క్లాస్కే అంటే ఏదైతే ఆన్లైన్లో మనం లెసన్ ఇస్తున్నామో ఆ లెసన్కి సంబంధించిన అంశంలో కనుక చూడకుండా ఇతరాత్ర అంశాలకు కనుక వెళ్ళినట్లయితే అప్పుడు ఆ విద్యార్థి భవిష్యత్తు ఏం కావాలి? మరి చదువులు అనేది 100% అవసరం. మనం చదువులు ఎట్లా అనే ఒక కోణంలో కనుక చూసినట్లయితే దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ప్రభుత్వాలు. అప్పుడే ఈ ఆన్లైన్ పర్టికులర్గా మా ప్రైవేట్ సెక్టర్లో ఈరోజు ఒక 55% విద్యను అందిస్తున్నాం. విద్యను అందించినప్పుడు మేము ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా జూలైలో ఆగస్టు మాసంలో పాఠశాలలు ఓపెన్ చేయాలంటున్నాయి. మరి ఓపెన్ చేయాలి అంటే మేము దానికి సుముఖత వ్యక్తం చేస్తలేము. కారణం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాం, చిన్న ఇన్సిడెంట్ అయితేనే మై రికగ్నిషన్ విత్డ్రా అంటారు, లేదా ఎన్నో సంఘాలు వచ్చి లేదా ఇలాంటి ప్రచార మాధ్యమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, సోషల్ దాంట్లో కూడా చూస్తూ ఉంటాం. మరి ఈ సందర్భంలో మేము గనక ఈ కరోనా నేపథ్యంలో ఈ COVID-19లో పాఠశాల కనుక రీఓపెన్ చేసి ఏ ఒక్కడికన్నా కరోనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఆ పాఠశాల మొత్తం క్వారంటైన్ అంటారు, లేదా గుర్తింపు రద్దు అంటారు, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దీని బాధ్యత నువ్వే వహించాలంటారు. అందుకోసం అతలాకుతలం అవుతుంది. మాకు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నమ్మకం ఇవ్వాలి. అది ఎందుకంటే అది కనబడని పురుగు. అవును. అలాంటప్పుడు మాకు ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. అది చట్టపరంగా కానీ, విద్యాశాఖ పరంగా కానీ, తల్లిదండ్రుల పరంగా కానీ. ప్లస్ శానిటైజేషన్ కూడా మేము ఏమడుగుతున్నాం అంటే ఇలా మొత్తం ప్రభుత్వమే, లోకల్ బాడీస్ ఉన్నాయి, ఇలా మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఆ లోకల్ బాడీస్ శానిటైజేషన్ ప్రభుత్వకు విద్యకు ఎట్లయితే ప్రభుత్వ పాఠశాలకు ఇస్తారో సేమ్ అలానే మా పాఠశాలలకు కూడా పూర్తిగా సహకారం అందించాలి. ఇప్పుడు మనం ఫీజులు పెంచొద్దన్నారు, వాస్తవం ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఈ ఖర్చు ఎవరు పెట్టాలి? ఆఫ్టర్ కోవిడ్ మా పైన భారం పడుతుంది. ఇప్పుడు గతంలో కూడా మేము దాదాపు ఇప్పుడు 30-40% మన ఫీజులు ఆగిపోయినాయి. ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాం, సాలరీస్ అని అదని ఇదని, అంటే కొంత ఎక్కువ చెప్తున్నాను, సాలరీస్ అవన్నీ. మరి నేను ఇలా ఒక చెరువులో నీళ్లు నింపితేనే కింద పంట పొలాలకు నీళ్ళు ఇస్తున్నాం. మరి నీళ్లు లేనప్పుడు పంట పొలాలకు నీళ్ళు ఇయ్యం కదా. అట్నే పాఠశాలకు వనరులు తల్లిదండ్రులు. మరి ఆ తల్లిదండ్రుల నుంచి డబ్బు రానప్పుడు నేను టీచర్ సాలరీసు, రెంట్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతా? నేను ఒక్క పర్సన్నే, ఇది ఒక ప్యాషన్గా స్కూల్ పెట్టిన. మరి అలాంటప్పుడు ఈ సందర్భంలో ప్రభుత్వము దీనిపైన అసలు ఇన్ని ఏండ్ల నుంచి స్వాతంత్రం పూర్వం నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్ పనిచేస్తుంది. ఇన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గర వనరులు సేకరించుకున్నది. బట్ ఇప్పుడు వనరులు ఆగిపోయినాయి. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంది? ఈ డిఓలు అక్కడక్కడ ఇలా లెటర్లు ఇస్తూ ఉన్నారు, ఏమని? స్టాఫ్ని తీసేయకండి అని. అరే తీసేయకుంటే ఇక్కడ సాలరీ ఎట్లిస్తాం,
వాళ్ళ వర్క్ ఏంటి? టీచర్ కూడా రెగ్యులర్గా స్కూల్కి వస్తేనే వాళ్ళకు అదే ఒక ఇది అడ్రస్ చేయాల్సిన సమస్య. దీంట్లో మళ్ళీ వద్దాం. శేఖరరావు గారు, తెలంగాణ రిజిస్టర్ స్కూల్ సంఘం అధ్యక్షులు. ఎస్, ఓహో సారీ, ఐల్ కమ్ బ్యాక్. ఇందా మీరు కంక్లూడ్ చేస్తారా? ప్లీజ్ కంక్లూడ్ యువర్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు ముఖ్యంగా నేను అదే చెప్పేది ఏంటంటే, ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈ మా ప్రైవేట్ స్కూల్స్ రీఓపెన్ కావాలన్నా, అది ఆఫ్లైన్ అని కానీ ఆన్లైన్ అని కానీ, అది ఈ విద్యా సంవత్సరం ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపించాలి. ఎందుకు చొరవ చూపించాలంటున్నా అంటే, మేము మా టీచర్ చెప్పడానికి రెడీ ఉన్నాం, బట్ సెక్యూరిటీ సేమ్ టైం ఏదైతే ఎక్స్పెండిచర్ భారము తల్లిదండ్రుల పైన అంటే మా పైన కొంత లక్షల బడ్జెట్ పడే పరిస్థితి. ముఖ్యంగా 2 సమస్యలు చెప్తున్నారు మీరు. చెప్పండి. ఏదైతే ప్రభుత్వ స్కూల్స్కి తర్వాత రీఓపెన్ అప్పుడు దాన్ని స్టెరిలైజ్ చేయటం కానీ ఇంకోటి కానీ చేస్తారు, వాటిని మీకు కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ చేయాలని చెప్పేసి మీరు కోరుతున్నారు. అది బహుశా గవర్నమెంట్ వాళ్ళు పాలసీ తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది. దెన్ నారాయణ గారు, మరి కన్సర్న్ అంతా కూడా సరే, ప్రైవేట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇట్స్ ఆల్ రైట్ అండి. కానీ 80% 75% ఉన్న ప్రభుత్వ స్కూల్ పిల్లలు కానివ్వండి, ముఖ్యంగా పేద వర్గాల నుంచి వస్తున్న పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవాళ వాళ్ళు కూడా ఇందాక ఫస్ట్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, తినకపోయినా ఉన్నా లేకపోయినా సరే పిల్లగాడి ఎడ్యుకేషన్ కోసం సర్వం ఖర్చు పెట్టేస్తున్నారు వాళ్ళు సంపాదించుకునే దాంట్లో చాలామంది, 90% మంది. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత నిజంగానే ఈ టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ముందుకు వచ్చి వాళ్ళని కొంచెం తీర్చిదిద్దాలంటే ఎటువంటి ప్రయత్నాలు జరగాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు 2.5 మాసాల పాటు స్కూల్స్ క్లోజ్ అయిన నేపథ్యంలో, అంటే మార్చి 22 నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్నీ క్లోజ్ అయినాయి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో ఉన్నాము. ఇప్పుడు పేరెంట్స్ ఆందోళన ఏమంటే, ఒకటి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇంతవరకు జరగలేదు, పెండింగ్లో ఉన్నాయి మన స్టేట్లో, ఏపీలో కూడా పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్కూల్స్ ఎప్పటి నుంచి బిగిన్ చేస్తారు. ఈలోగా ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమో స్కూల్స్ ఎప్పుడు బిగిన్ అయినా కానీ ఎప్పుడు రేపో మాపం బిగిన కాక తప్పదు. కానీ మరి మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి, మీరు ఫీజులు ఇవ్వకపోతే మేము టీచర్స్ శాలరీస్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి శేఖరరావు గారు చెప్పినట్టుగా ఫీజులు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు భవిష్యత్తు ఏంటి, అసలు రాబోయే విద్యా సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది, ఏమవుతుందనేది, బడి ఎప్పుడు ప్రారంభిస్తారు, పిల్లల్ని ఎట్లా పంపించాలా, పంపిస్తే ఏమైపోతారు. మరి కరోనా గొడవేంత వరకు తగ్గటం లేదు కదా. ఆ మాటకు వస్తే ఇటీవలి కాలంలో కేసులు పెరుగుతున్నాయి, ఇంకా దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కేసులు పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న నేపథ్యంలో ఇదంతా సద్దుమణిగితేనే, పరిస్థితులన్నీ చక్కబడితేనే, ఎట్లాంటి ప్రమాదం లేదు అనే కాన్ఫిడెన్స్ వస్తేనే పిల్లల్ని బడికి పంపిస్తాం తప్ప, ఇది అంటే కరోనాతో సహజీవనం చేయక తప్పదు అని చాలామంది పైనుంచి కింద వరకు చాలామంది చెప్తున్నారు. సహజీవనం చేయక తప్పదు అని అంటే, సహజీవనం ఎట్లా చేయాలంటే మాస్కులు ధరించాలా, శానిటైజ్ చేయాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలని చెప్పి డిస్టెన్స్ పాటించాలి, ఇవన్నీ కూడా ఏదైతే చెప్తున్నారో వీటన్నిటిని కూడా పేరెంట్స్ నమ్మేలాగైతే లేరు. అంటే కరోనాతో సహజీవనం చేస్తూ, కరోనా ప్రోటోకాల్ని పాటిస్తూ పిల్లల్ని బడికి పంపించవచ్చు, సేఫ్ సైడ్గా సురక్షితంగానే ఉంటారు అనే భరోసా మాత్రం ఇప్పుడు పేరెంట్స్కి కలగటం లేదు. కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని బడికి పంపించేదానికి ఇప్పటికైతే సుముఖంగా లేరు, పరిస్థితి చక్కబడింది అనేటటువంటి నమ్మకం కలిగే వరకు కూడా పంపించే పరిస్థితి లేదు. రెండోది, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు పిల్లలు ఎవరైతే దాదాపు 5.5 లక్షల మంది ఉన్నారు, 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ లేవు, 2.5 మాసాల కాలం గడిచింది. ఈ పరీక్షలు రేపో మాపో జూన్ 8వ తారీఖు నుంచి బిగిన్ చేస్తాం, జూలై 5వ తారీఖు దాకా పెడతాం. దాదాపు 4 రోజుల పాటు పరీక్షల ప్రహసనం కొనసాగుద్ది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు 2.5 మాసాల పాటు పిల్లలేమో అసలు చెప్పిన సబ్జెక్టు మర్చిపోయారు. మర్చిపోవటం ఒక ఎత్తు, మర్చిపోకుండా ఉండేదానికి ఇంటరాక్షన్, రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి డీడీఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ కాలేజెస్ అంటేనేమో వారికి ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ మేరకు పిల్లలకి న్యాయం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ రకమైన సదుపాయం లేదు కదా. వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఉన్నా కానీ, ఎక్కడ రూరల్లో ఉండే వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవటం, ఉన్నా కానీ డిస్టర్బెన్స్ కానీ, కరెంటు ఉండి లేకపోవటం, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి లేవు. ప్రభుత్వం ఏం చేసింది, 10th క్లాస్ పిల్లల వరకైనా కానీ ఆ రకమైన రిలేషన్ మెయింటైన్ చేయాలా అని చెప్పి డిడి యాదగిరి ఛానల్ ద్వారా వాళ్ళు రోజు కొన్ని క్లాసులు, ఉదయం 1 గంట, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ చెప్పించారు.
ఫీడ్బ్యాక్ ఏంటంటే మన ఈనాడు దినపత్రికలో వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఈ డిడి యాదగిరి ద్వారా చెప్పిన పాఠాలు 53% విద్యార్థులు మాత్రమే వాటిని పొందగలిగారు. దాదాపు సగం మంది విద్యార్థులకు అందలేదు అనేది ఫీడ్బ్యాక్ వచ్చేసింది. అంటే సగం మంది విద్యార్థులకి ఏదో రకంగా నేర్చుకొని అరకొర, మిగిలిన సగం మంది విద్యార్థులు కూడా నేర్చుకోకుండా ఉంటే ఇప్పుడు ఆ ఇంటరాక్షను ఆ ఆన్లైన్ లేకపోతే టెలికాస్ట్ వల్ల ఒరిగింది ఏమీ లేదు. చాలామందికి అరకొరగా దానివల్ల ప్రయోజనం చేకూరినటువంటి ఉంది. ఈ నేపథ్యంలో మరొక వైపు ఏంటి, పరీక్షలు కాలేదు అనేటటువంటి ఆందోళన 2.5 మాసాల నుంచి యాంగ్జైటీ పిల్లల్లో కొనసాగుతుంది. పేరెంట్స్ కూడా ఆ రకమైన ఆందోళనలో ఉన్నారు. అందువల్ల మేము సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టడీస్ బ్యానరు అట్లాగే పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కూడా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి సంక్షుభిత పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మిగిలిన వార్షిక పరీక్షలు పెట్టకపోతే ఏమైంది? ఇప్పటికే మన 10th క్లాస్ పిల్లలకి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టంలో 4 ఎఫ్ఏలు నిర్వహించాం, ఫార్మేటివ్ టెస్టులు, ఒక సమ్మేటివ్ టెస్ట్ నిర్వహిస్తాం, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ జరిగింది. మొత్తం 6 టెస్టులు జరిగి ఉన్నాయి ఇప్పటికే 10th క్లాస్ పిల్లలకి. కానీ 1 to 9 క్లాసెస్ పిల్లల్ని ఏ రకంగా అయితే ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా, ఇంటర్నల్ టెస్టుల ఆధారంగా మీరు నెక్స్ట్ హైయర్గా ప్రమోట్ చేశారో 10th క్లాస్ పిల్లలకు కూడా ఈ ఇంటర్నల్ టెస్టుల ఆధారంగానే, పరీక్షల ఆధారంగానే మీరు రిజల్ట్ ఇవ్వచ్చు. రిజల్ట్ అంటే గ్రేడ్సే రిజల్ట్ కాబట్టి మార్కులు ఇట్లాంటి సమస్యలు, ర్యాంకుల సమస్య లేదు కాబట్టి ఇవ్వచ్చు. కాబట్టి మళ్ళీ 2.5 నెలల తర్వాత ఎప్పుడో జూన్ 8 నుంచి ప్రారంభించి జూలై 5 దాకా ఇంత లెబోరియస్ వర్క్గా ఎందుకు ఈ ఎగ్జామినేషన్స్, చివరి ఎగ్జామినేషన్స్? కాబట్టి వాటిని వదిలేసేయండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం 10th ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలు మాత్రం ఎందుకు, ఎలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆపేసేయండి. ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా రిజల్ట్ ప్రకటన, గ్రేడ్స్ ఇస్తే సరిపోతుంది, గొడవ లేకుండా పోతుందని చెప్పి పిల్లలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మన డిగ్రీ స్టూడెంట్స్కి, డిగ్రీ వాళ్ళకి ఎదురే ఫస్ట్ 2nd ఇయర్స్ వాళ్ళని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి రేపో మాపో ఆగస్టు నెలలో వాళ్ళు పరీక్షలు రాస్తారు. కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ని ప్రశాంతంగా ఇప్పటికైనా కానీ మామూలు పరిస్థితిలోకి వచ్చేదానికోసం ఆ రకమైనటువంటి అవకాశం కల్పిస్తే మంచిదని. రెండోది, ఇది ఎగ్జామినేషన్స్ ఇది. మరి రేపు స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడు చేస్తారు ఏమిటనేటటువంటి దాంట్లో ఎట్లాంటి మెజర్స్, ప్రికాషనరీ మెజర్స్ కానీ జాగ్రత్తగా తీసుకున్నా కానీ పరిస్థితులు మామూలుగా చక్కబడే వరకు, కరోనా భయం పోయింది అనేటటువంటి పరిస్థితి వచ్చే వరకు మీరు స్కూల్స్లో దూరం పాటించినా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నా కానీ పేరెంట్స్ అయితే పిల్లల్ని బడికి పంపించడానికి సుముఖంగా అయితే లేరు. కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్లో మీరు ఇప్పుడు జూన్, జూలై 2 మాసాలైనా కానీ టీచర్స్ని రీఓరియంట్ చేస్తానికి కోసం ఇప్పుడు ఎలాగో మనకి క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఇది తప్పదేక. మరి ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనే ఏదో రకంగా వారికి ఉన్నటువంటి సాధన సంపత్తిని వినియోగించుకొని వాళ్ళని ట్రైనప్ చేసుకోవటం, లెక్చర్స్ని టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడం, ఆ రకమైన ప్రాసెస్లో ఉన్నారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ నడవాలి కాబట్టి. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్స్, ఏ టీచర్స్ కూడా ఇవాళ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితులు లేరు. క్లాస్ రూమ్ టీచింగ్ అలవాటు అయినా తప్ప కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ని తప్పనిసరిగా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, టెక్నాలజీని ఉపయోగించుకోవటం కానీ, ఆన్లైన్ క్లాసుని ఆర్గనైజ్ చేసేటటువంటి నైపుణ్యం కానీ, అట్లాంటి స్కిల్స్ని మీరు జూన్, జూలై నెలలో మీరు వాళ్ళకి నేర్పి ఆగస్టు నుంచి క్లాసులు పెట్టినా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే విద్యా సంవత్సరం కొంత కుదిస్తాము. ఇప్పుడు ఎలాగో సిబిఎస్ఈ వాళ్ళు కూడా ప్రపోజ్ చేస్తున్నారు. 220 వర్కింగ్ డేస్ని స్ప్లిట్ చేసి 110 రోజులేమో క్లాస్ రూమ్ ప్రాక్టీసు, 110 రోజులేమో ఆన్లైన్ ప్రాసెస్, ఒక 20 రోజులేమో కౌన్సిలింగ్ ఇస్తాం అని చెప్తున్నారు. ఈ సిస్టమ్ ఇదేదో ఈ పని అయితే బాగానే ఉంటుందా, ఇది కూడా బాగుంటుంది అనేటువంటి నమ్మకం ఏమీ కుదరటం లేదు. ఇప్పుడు సగం 50% మీరు అకాడమిక్ ఇయర్ని తగ్గించిన తర్వాత సిలబస్ తగ్గించుకుంటే సరిపోతుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు తగ్గించే ప్రయత్నంలో కూడా కేంద్రం ఉన్నట్టు, కేంద్రం ఏం చేస్తే మేము చేస్తామని చెప్పి రాష్ట్రాలు కూడా సహజంగానే సులభంగా, అంటే రాష్ట్రాలు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా, స్టేక్ హోల్డర్స్తో చర్చించాల్సిన అవసరం లేకుండా, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా సవితాంద్ర రెడ్డి గారు కూడా మేము ఇది అనుకుంటున్నాంలే కానీ ఈలోగా కేంద్రం ఎన్సీఆర్టీ వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారంట, వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతాం, సింపుల్గా మనకు చర్చించడం గొడవ అని చెప్పి చాలా టేక్ ఇట్ ఈజీగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటా ఉన్నాయి. అట్లా చేస్తే ఇప్పుడు సిలబస్ తగ్గించినా కానీ ముందు జేపీ గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు. ఇప్పుడు మన దేశం పీసా టెస్ట్ నుంచి పారిపోయాను ఒక రకంగా, దాంట్లో పాల్గొనడం మన సాధ్యం కావట్లేదు. దేశమేమో జనాభా రీత్యా సెకండ్ లార్జెస్ట్ కంట్రీ, కానీ పీసా ప్రోగ్రామ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అనేటటువంటి పరీక్షలో, ప్రపంచ పరీక్షలో మనం పాల్గొనకుండా సిగ్గుపడి దాన్ని వెనక్కి వచ్చేసాం. ఫెయిల్యూర్.
ఎందుకని వాళ్ళతో కంపీట్ డెవలప్డ్ కంట్రీస్తో కంపీట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు సిలబస్ ఇట్లా ఉంటే కంపీట్ చేయలేకపోతే ప్రపంచ దేశాలతో మన సిలబస్ని మనం కుదించుకోవటం పెంచుకోవటం మన ఇష్టమే కాదు. వెన్ వీ కంపేర్ విత్ అదర్స్ కంట్రీ, ప్రపంచం ఉంది, ప్రపంచం నైపుణ్య, ప్రపంచ సామర్థ్యం నుంచి, ప్రపంచ నాలెడ్జ్ నుంచి మనం వెనకడికి వేస్తే మరి అదొక నష్టం జరుగుద్ది, మన ఇంటర్నల్లే కాదు. కాబట్టి ఆ రకమైన సిలబస్ని ఎంత మేరకు కుదిస్తారు, ఏ సబ్జెక్ట్ కుదిస్తే ఇట్లాంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ నానాడికి పూర్తిగా సెంటర్ మీద ఆధారపడుతున్నాయి రాష్ట్రాలు. వాస్తవంగా ఎడ్యుకేషన్ అనేది కాన్కరెన్స్ లిస్ట్లో ఉంది. కాన్కరెన్స్ లిస్ట్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి కావాల్సిన సిలబస్ కానీ, అకాడమిక్ ఇయర్ కానీ, క్లాసెస్ కానీ, టీచింగ్ కానీ, లెర్నింగ్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రంగా నిర్వహించుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప, స్వతంత్ర ఆలోచనతో ఎక్విప్ కావాలి తప్ప, ఎప్పటికప్పుడు కేంద్రం మీద ఆధారపడేటటువంటి ధోరణి వస్తే మాత్రం అది నష్టం, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మూడో వైపు వల్ల ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో మన రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్లో దాదాపు మోర్ దాన్ 52% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్కు జరుగుతున్న నష్టం ఇది. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలంతా కూడా పేద కుటుంబాలు కాబట్టి వాళ్ళు ఈ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రేపు మా భవిష్యత్తు ఏనా అర్థం కావట్లేదు. ఇప్పుడు బడ్జెట్స్ ప్రైవేట్ స్కూల్స్లో మెజారిటీ 90% to 85% బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు కూడా పేద కుటుంబాల పిల్లలు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఫీజులు కట్టే పరిస్థితి ఇప్పుడు ఇన్కమ్ లేకుండా పోయింది కాబట్టి మేనేజ్మెంట్స్ వాళ్ళు తొందర పెట్టినా కానీ, మెసేజ్లు పెట్టినా కానీ వాళ్ళు డబ్బులు కట్టే పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు డబ్బులు కట్టలేదు, ఫీజులు కట్టట్లేదు, కానీ మా ఇన్కమ్ లేదు కాబట్టి మా టీచర్స్ 3 లక్షల మంది టీచర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు జీతాలు లేక పాపం కూలీనాలు చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇతమితంగా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి, ఇప్పుడు ప్రైవేట్ విద్యారంగం ఆదుకుంటుంది, 52% స్టూడెంట్స్ చదువు చెప్తున్నారు. ఆపద వచ్చింది, ఈ ఆపద వచ్చినప్పుడు మరి ఆదుకోవాలి కదా. ఇప్పుడు శేఖరరావు గారు చెప్పినట్టు మాస్క్లు లేకపోతే శానిటైజర్స్ ఇట్లాంటివి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. మరి టీచర్స్ శాలరీస్ అట్లా పే చేస్తారు. ఆమెకు వస్తే గవర్నమెంట్ కూడా కొంత మరి ఇంట్రెస్ట్ ఫ్రీ రేట్తో ఏదో రకంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లోన్స్ అన్న ఇప్పిస్తే గ్రాంట్ ఇవ్వాలి. 20 లక్షల ప్యాకేజీ ప్రకటించి కార్పొరేట్ శక్తులందరికీ అప్పులు ఇచ్చేసి, రుణాలు ఇచ్చేసి, ఫ్రీకి ఇచ్చేసి, మరి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇష్యూ అయినప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు ఆదుకునే దానికోసం, వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్కి జీతాలు ఇచ్చేదాని కోసం ఈ మాత్రమే గవర్నమెంట్ సహాయం చేస్తే అవి కూడా బతుకుతాయి, వాళ్ళ స్టాఫ్ను కూడా ఆదుకుంటారు కదా. ఇట్లాంటిది ఏమి లేకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించకుండా గాలికి వదిలేసినట్టుగా వదిలేసి పైన కూర్చొని ఆదేశాలు ఇస్తూ ఉంటే మీరు ఫీజులు వసూలు చేయడానికి వీళ్ళని చెప్పి వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మరి ఫీజులు వసూలు చేయకపోతే మేము ఏం చేయాలి చెప్పి మేనేజ్మెంట్స్ వాళ్ళు అడుగుతున్నారు. అందుకని కొంతమంది టీచర్ సాలరీస్ ఏమంటున్నారు, టీచర్స్ తీసేద్దంటున్నారు. స్టాఫ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నట్టు బాధ భరించలేక కొంతమందిని టర్మినేట్ తీసేస్తున్నాయి. మరి తీసేస్తే వాళ్ళ బతుకుల భవిష్యత్తు ఏమైపోవాలా. ఇట్లాంటి అనేక రకాల సమస్యలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడైనటువంటి దాన్ని ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు తాపీగా ఉండండి, పిల్లలకు ధైర్యం చెప్పే ఈలోగా పిల్లలు మరీ ఖాళీకి ఇంటి దగ్గర కూర్చుంటే బాగోదనుకుంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కానీ ఏవైనా కానీ వాటిని పిల్లలు నాలెడ్జ్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప టీచర్స్ని ఎక్విప్ చేసే ప్రయత్నం, టీచర్స్ని ట్రైనప్ చేసే ప్రయత్నం చేయడం మంచిది. కాబట్టి కరోనా పరిస్థితి సర్దుమణిగే వరకు కూడా పాఠశాల పునఃప్రారంభం సంబంధించిన ఆలోచనలు ప్రభుత్వం ప్రస్తుతానికి ఆగటం మంచిది. రెండోది 10th క్లాస్ పిల్లలు మరింత ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా క్యాన్సిల్ చేస్తే మంచిదని చెప్పినారు. చెప్పండి. ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు వాస్తవం 2016 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. 4 ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు పని దినాలు తగ్గించి సిలబస్ని తగ్గిస్తూనే ఉంటున్నారు. అసలు దానికి అది ఎట్లా తగ్గిస్తున్నాం, పని దినాలు ఎనిమిది అనేది ఇప్పటికి కూడా చర్చ కానీ, దానికి ఒక వ్యవస్థ కానీ రూపొందించాలి, ఒక కమిటీ కానీ ఏది జరగాలి. అంటే గదానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను మార్పు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశం వచ్చింది. ఇప్పుడేమో ఆర్థిక సంక్షోభంతో పాటు విద్యా సంక్షోభం. మరి ఇట్లాంటి అసలు చదువు అనేది మానవ వికాసానికి తోడ్పడుతూ ఉంటుంది, మానవీయ కోణం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అసలు డబ్బున్నా లేకున్నా, కూలీ నాలి ఎంత చేసినా మంచి విద్య కోసం చదువు తన కుటుంబానికే కాదు తన దేశానికి, ప్రపంచానికి అవసరం అనేది మనందరికీ తెలుసు. మరి ఈరోజు లిటరసీ రేటు దీనివల్ల ఈ కరోనా నేపథ్యంలో ప్రమాదంలోకి వెళ్ళిపోయేటట్టుంటుంది. ఎందుకంటే ఈ ఆన్లైన్ సిస్టంలో కూడా ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళంతా లేబర్గా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, బాలకార్మికులుగా మారే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇదే రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రాలకు, ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఈ ఆర్థిక సంక్షోభం కాదు, ముఖ్యం విద్యా సంక్షోభం అనేది, అంటే ఈ గ్యాప్ని అనేది వెంబడి చర్చ చేసి ఒక్కదానికే మనం ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్కే 4 ఏళ్ళు పడితే
మరి పని దినాలను నాలుగు కుదించడం 6 సంవత్సరాల నుంచి ఇంత ఇట్ ఇస్ అండర్ పెండింగ్, ఇంకా ఆ, రిలీజ్ ఇంకా కావట్లే నాది అది. ఎడ్యుకేషన్ అంటే పాలసీ. 6 పని సంవత్సరాలు దినాలను తగ్గించడం కానీ సిలబస్ను తగ్గించడం కానీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు పాఠశాలలు ఎప్పుడు రీఓపెన్ అవుతాయి? ఓకే. ముఖ్యంగా ఒక నిమిషం, ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ ఇంటర్మీడియట్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా బేస్ ఏదంటే పాఠశాల. అవును. పాఠశాల సిస్టమ్ను మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. అది ప్రభుత్వ పరం కానీ ప్రైవేట్ పరం కానీ. ప్రభుత్వం కూడా ఇలా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ప్రభుత్వ విద్యా విధానం పట్ల అంకితభావం వచ్చేటట్టు తీసుకురావట్లేదు ప్రభుత్వం. శేఖర్ రావు గారు, ప్రైవేట్ చాలా సమస్యలు ఉన్నాయి, ఉమ్, సంక్షోభం ఉంది, వీటన్నింటినీ పరిష్కరించుకోవాలా. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఈ సంక్షోభంలో దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనే దాని మీద గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తాయి అనుకున్నాం. అది కమ్ బ్యాక్ టు అగైన్. జేపీ గారు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హోలిస్టిక్ అప్రోచ్ టు రీవ్యాంప్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ కావచ్చు, పరీక్షా విధానం కావచ్చు, ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉన్నాయో వాటిని చూసుకొని మనకై అడాప్ట్ అయ్యే విధంగా తయారు చేసుకోవడంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి? ప్రసాద్ గారు, ఈవేళ చర్చల్లోనే మనకి మన వాళ్ళు స్థానికంగా వారి విద్యా సంస్థల్లో ఎక్కడికక్కడ చేస్తున్న ప్రయోగాలు కానీ ప్రపంచంలో దేశంలో ప్రయోగాలు కానీ చూస్తుంటే చాలా ఆశ కలుగుతుంది. మనం కొత్తగా ఏది అద్భుతాలు కనుక్కోకర్లా. చాలామంది నిపుణులు విద్యారంగంలో నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల గత 20 ఏళ్ళు 15-20 ఏళ్ల కాలంలో ఎంతో కొంత డిజిటల్ టెక్నాలజీ దేశంలో పెరగడం వల్ల పూర్వం ఉన్నంత అధ్వాన పరిస్థితులు లేవు. అవును. అద్భుతం జరుగుతున్న ఒకరోజు జరగదు, కానీ నా దృష్టిలో గొప్ప ప్లాట్ఫామ్ ఉంది. మన పేదరికంతో పోలిస్తే టెక్నాలజీ ఉపయోగించుకుని విద్యను బాగు చేయడం గొప్ప ప్లాట్ఫామ్ అన్నది. రెండోది, ఇప్పటిదాకా అద్భుతంగా ఉంటే ఇప్పుడు బాధపడాలి ఏది అయిపోతుందని చెప్పని. నిండా మునిగిన వాళ్ళకి మనకు చలేంటి? విద్య నాశనమైనటువంటి సమాజంలో ఈ విద్య బాగు చేయడానికి అవకాశంగా భావిద్దాం మనం, అంతేగాని దీనివల్ల ప్రత్యేకంగా చెడిపోతుందన్న భయం నాకు లేదు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ప్రభుత్వాలు చేయాల్సింది భయాన్ని పోగొట్టాలి. ఇందాక వారు చెప్పారు, నారాయణ గారు చెప్పారు, ఈ భయం ఉన్నంతకాలం బాగా నష్టపోయేది అన్ని రంగాలు, ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలకొతలం అవుతుంది, విద్య పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇతర దేశాల్లో, సంపన్న దేశాల్లో ఏం చేస్తున్నారు? వాళ్ళకి పాఠశాల లేకపోతే సమాజం నడవదు. చదువు సంగతి పక్కన పెట్టండి, తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు 180 మంది అక్కడ. కాబట్టి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కోసం సాధ్యం కాదు వాళ్ళకి. మన దేశంలాగా పని మనుషులు లేకపోతే మరొకళ్ళు లేకపోతే ముత్తాతలు తాతలు వచ్చి కూర్చోవడం అనేది అక్కడ జరగదు. అంచేత అక్కడ పెద్ద సమస్య ప్రభుత్వ విధానాల్లో స్కూళ్ళని ప్రారంభించడం ఎట్లా, ఒకవేళ స్కూళ్ళు ప్రారంభం కాకపోతే పిల్లల్ని చూసుకోవడం ఎట్లా. అందుకని చెప్పి ఏదో రకంగా స్కూళ్ళు ప్రారంభించడం కోసం మీరు గమనించుంటారు, టీవీలో చూస్తే ఏదో రకంగా స్కూళ్ళు ప్రారంభించడం ఫస్ట్ ప్రయారిటీ. దాన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వ్యాధి, నేను బహిరంగంగా మళ్ళీ చెప్తున్నాను, మన అదృష్టం కొద్దీ మన దేశంలో కరోనా వ్యాధి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది, కానీ వ్యాధి తీవ్రత చాలా తక్కువ ఉన్నది. చిన్న వయసులో ఉన్న వారికి చాలా తక్కువ ఉన్నది. కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే స్కూల్కి వెళ్తే ప్రాణాలు పోతాయన్న భయానికి ఆస్కారం లేదు. ముక్కు మూసుకుని తపస్సు చేసి ఇంట్లో కూర్చుని 2 ఏళ్ల పాటు తినడం సాధ్యమో కాదు, అవసరమూ లేదు. ఇది చాలా స్పష్టంగా మళ్ళీ చెప్పాలి. మన దీన్ని ఒక డ్రామా చేసి పారేసాం. పత్రికలు టీవీల బాధ్యత కూడా ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కరోనా కరోనా కరోనా, ఇంకేం లేనట్టు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ మనిషి జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అంత దూరాన్ని పాటించాం, అందరూ మాస్కులతో వచ్చాం, జాగ్రత్తలు తీసుకోవాలి, పరిశుభ్రత పాటించాలి. కానీ జీవితాన్ని ఆపటం చాలా ప్రమాదం, ముఖ్యంగా విద్య విషయంలో. రెండోది, ఇందాక వారు చెప్పారు నారాయణ గారు, సిలబస్సు పరీక్షలు పెద్ద ముఖ్యంగా తీసుకోబోకండి, కనీసం అవకాశంగా తీసుకోండి. లెర్నింగ్ లెవెల్స్, తర్వాత విషయ పరిజ్ఞానం, కాన్సెప్ట్స్ పట్టుబడ్డం, దాన్ని ఉపయోగించగలగడం. కాబట్టి కొంచెం వెసులుబాటు ఇవ్వండి టీచర్లకి, విద్యా సంస్థలకి. ఊరికే ఈ సిలబస్ పూర్తయిందా లేదా, ఊరికే ముక్కుని పాఠం చెప్పారు ఇదే కాకుండా ఏ మేరకు నేర్చుకున్నారు. చాలా కాలం నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం, మినిమం లెవెల్స్ లెర్నింగ్ అని మాట్లాడుతున్నాం. కనీసం ఇది అవకాశం. అంటున్నారు అన్నెసెసరీ సిలబస్ కూడా చాలా అది ఎక్కువ ఉంది. కాబట్టి ఇది గొప్ప అవకాశం. ఇప్పుడు అవన్నీ సరైనవి తంటాలు పడండి, కానీ బేసిక్గా ఇది రావాలి. ఆల్రెడీ మనకి ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీలు కానీ మినిమం లెవెల్స్ లెర్నింగ్ అన్ని నిర్దేశించినాయి. కాబట్టి దాన్ని మీరు చెప్పి ఇది రావాలయ్యా, మీరు ఉన్న తంటాలు పడండి, ఈ పుస్తకాలు వాడుకోండి, కానీ ఖచ్చితంగా సిలబస్ అని పట్టించుకోపోకండి. పిల్లలకి ఇది వచ్చినదో ఖచ్చితంగా చూద్దాం, కానీ దానికి ఖచ్చితంగా ఆన్లైన్ కానీ మారిన పరిస్థితుల్లో నిజాయితీ అయిన, సమర్థమైన, మూర్ఖమైన కాకుండా పరీక్షలు అట్లా పెట్టాలి. అక్కడ చాలా తెలివి ఉపయోగించాలి. నా దృష్టిలో ఇవాళ అత్యంత మామూలుగానే అసలు దేశంలో కీలకమైనది, ఈవేళ ఆన్లైన్ ప్రత్యేకంగా కీలకమైనది. మరి విద్యార్థుల శక్తిని పరీక్షించినట్టు ఎక్కడో చోట పరీక్ష చేయాలి. కొలమానం లేకపోతే దానికి అది విలువ ఉండదు అసలు.
ఊరికే సర్టిఫికెట్లు ఉంటే దీనికి పనికి రాకుండా పోతారు. కాబట్టి ఆ కొలమానం ఎట్లాగా నా దృష్టిలో ఇవాళ మేధస్సు అంతా పెట్టవలసింది పరిశోధనా సంస్థలు కానీ అధ్యాపకులు కానీ ఏ రకంగా కొలమానం చేయాలని చెప్పన్నది. ఇక మూడోది ప్రైవేటు పబ్లిక్ అసలు ఈ దేశంలో నా దృష్టిలో ఇప్పటికే దానికి ఆ తేడాను తీసేయడం మంచిది. ఎందుకంటే పిల్లలకు పాఠాలు రావటం, పిల్లలకి విద్య రావటం, బుద్ధి వికసించడం మన దేశ అవసరం అనుకున్నప్పుడు అది ప్రైవేట్ సంస్థలు చేశారు, గవర్నమెంట్ సంస్థలు చేశారని చెప్పినది అప్రస్తుతం. ఏ సంస్థ అయినా కూడా పిల్లలకి బాగా విద్యా బోధన రావటం మన బాధ్యత రాజ్యానికి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత వీలుంటే అంత, ఉదాహరణకు డిజిటల్ టెక్నాలజీ, అక్కడ మనకి పేదలు ప్రైవేట్ స్కూళ్ళలో పేదలు కొన్ని లక్షల మంది చదువుతున్నారు, కోట్ల మంది దేశంలో చదువుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఏ కారణం అన్నా కానివ్వండి నమ్మకాన్ని నశించడం చేత వాళ్ళందరూ పాపం చేస్తున్న వాళ్ళు కాదు. అందరికీ మీరు అన్నీ భరించలేకపోవచ్చు, కనీసం ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్కి డబ్బులు భరించడం కష్టం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది ఇవాళ ఎలాగో 10,000 కోట్లు ఎంతో, లేకపోతే 5,000 కోట్లు మీరు అమ్మఒడికి ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బు రూపంలో కాకుండా ఈ రూపంలో ఇచ్చేయండి, కొత్తగా డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లా. ఈవేళ విద్య కోసం పెడుతున్న ఖర్చునే పునర్వ్యవస్థీకరించినట్టయితే కోవిడ్ నేపథ్యంలో టెక్నాలజీ ప్లాట్ఫామ్స్, దూర విద్య, ఇంటర్నెట్ విద్యకి చాలా మేరకు ఏర్పాట్లు చేసి డిజిటల్ డివైడ్ని కొంతమేరకైనా పరిష్కరించవచ్చు. అద్భుతమైన పరిష్కారం ఒక్కరోజు వస్తుంది నేను అనుకోవట్లే, కానీ నిన్న కూడా పరిష్కారం అద్భుతంగా ఏం లేదు. అందుకే రేపొద్దున అద్భుతంగా లేదన్న వంక నాకు చెప్పకండి. ఈ మార్పు పెద్ద అంత అనుకున్నంత కష్టమేం కాదు. ఇక ఒక విషయం మన వాళ్ళ ప్రస్తావనకు రాలేదు, పరోక్షంగా ఎవరో మాట్లాడినట్టున్నారు. పిల్లలకి వ్యాయామం అవసరం, పెద్దలకి అవసరం. ఈ కరోనా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళకి వాకింగ్ లేకుండా చేశారు. అయ్యా ప్రపంచం అంతా పార్కులు ఓపెన్ చేశారు, కాకపోతే పిల్లలు 100 మంది కలిసి వ్యాధి వ్యాప్తి వచ్చేది కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని పరిగెట్టడమో ఇంకో రకంగానో, లేదా కొన్ని టీమ్ స్పోర్ట్స్లో కూడా వ్యక్తిగతంగా దగ్గర తాకాల్సిన అవసరం లేకుండా వాటిని ప్రోత్సహిస్తూ వ్యాయామం ఖచ్చితంగా పిల్లలకి కావాలి, పెద్దలకు కావాలి. ఈ కరోనా పేరుతో అసలు ఆరోగ్యాలు చెడగొట్టబోకండి. అందులో పిల్లలకి వ్యక్తిత్వ వికాసానికి వ్యాయామం, ఆడుకోవడం చాలా ముఖ్యం. ఆటలు బంద్ చేయాలని వస్తుంది కదా అది మూర్తి గారు. ముఖ్యంగా పిల్లల్ని ఇప్పుడు డిజిటల్ ఇది అన్ని మాట్లాడుకుంటున్నాం కదా మనం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకోటి కానీ పరీక్షా విధానం ఎలా ఉండాలి? సార్, దీని పరీక్షా విధానానికి రావడానికి ముందు కొంచెం అనే దాంట్లోకి వస్తే, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది సార్. దాని లాస్ట్ ఇయర్ 2019 జూన్లో ఫైనల్ కాపీ అని ఇచ్చి, అది 2020 డిసెంబర్ నుంచి అది ఇంప్లిమెంటేషన్కి అని చెప్పి ఉంది. సో ఒక్కసారి మనం ఆల్మోస్ట్ 458 పేజీలతో ఆ డ్రాఫ్ట్ అనేది చేయడం జరిగింది. ఫైనల్ డ్రాఫ్ట్లో కూడా మళ్ళీ దాన్ని 68 పేజీలకు కుదించి తీసుకొచ్చారు. చాలా బాగుంది సార్. అంటే లైక్ యాక్చువల్గా అది అంటే అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో వాళ్ళందరి దగ్గర వాళ్ళని ఇన్పుట్ ఇవ్వమన్నారు. 90% ఇచ్చి పోవచ్చు, కానీ 10% ఇచ్చినా కూడా ఇన్పుట్ అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. దాంట్లో టెక్నాలజీకి పెద్దపేట వేయడం జరిగింది. అది 5+3+3+4 ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి ఈ కరోనా అనేది మళ్ళీ ఒక అవకాశం, ఈ సంక్షోభంలో అవకాశంగా తీసుకురాగలిగితే డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది సార్. అది తర్వాత ఇప్పుడు ఎగ్జామినేషన్ సిస్టమ్ అని చెప్పినప్పటికీ జాతీయ లేదా విదేశాల్లో మనం ఎక్కడ తీసుకుంటూ వచ్చినా కూడా నేడు పోటీ పరీక్షల్లో అన్ని పోటీ పరీక్షలు కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అయ్యాయి. పోటీ పరీక్షలు అయితే బోర్డ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్టివ్ మోడల్ ఉన్నా కూడా ఇవి వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు అన్నీ కూడా ఆన్లైన్, ఎక్సెప్ట్ ఈ సంవత్సరం ఇప్పుడు నీట్, ఒక మెడికల్ ఎంట్రన్స్ జరిగే నీట్ ఎగ్జామినేషన్ మాత్రమే అది పెన్ అండ్ పేపర్ బేస్ అవుతుంది, కానీ రిమైనింగ్ అన్నీ కూడా ఆన్లైన్ పరీక్షలు అవుతున్నాయి. ఈ ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో మనం చూసుకుంటే ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్లాట్ఫామ్స్ ఏ విధంగా తయారు చేసుకున్నాయని చెప్పారంటే ఫుల్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ చేసుకునే విధంగా ప్లాట్ఫామ్స్ తయారైపోయినాయి. సో అంటే ఒక క్వశ్చన్ స్టూడెంట్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం వాడుతున్నాం కాబట్టి, సో దాని ఆధారంగా ఒక స్టూడెంట్ తీసుకుంటూ వస్తే అతని ఎబిలిటీ ఎట్లా ఉన్నాయి, సో క్రియేటివ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తున్నాడు, లేదా అంటే లైక్ బై హార్టింగ్ టైప్ ఆఫ్, లేదా నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం మీద ఏ విధంగా ఉందని చెప్పినది ప్రతి అనలిటిక్స్ కూడా అద్భుతంగా వచ్చే విధంగా ఉన్నాయి. సో ఇవాళ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అని చెప్పిన దగ్గర వీటిని బేస్ చేసుకుని అన్ని దగ్గరలో కూడా అంటే లైక్ ఇవన్నీ ఇంజనీరింగ్ సెక్టర్ కావచ్చు, ఈ పోటీ పరీక్షలు కావచ్చు, ఇంట్లో నుంచే మనం రాసుకునే సదుపాయం అనేది ఇవాళ ఆన్లైన్ పరీక్షలకు ఏర్పడి ఉంది. సో అదేవిధంగా ఈ ఆన్లైన్ పరీక్షల్లో ఉన్న ఇంకొక ఉపయోగం కూడా ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇంటి దగ్గర కూర్చున్నాడు కాబట్టి విద్యార్థి కాపీ కొట్టి ఎగ్జామినేషన్ రాస్తున్నాడు కదా, కాబట్టి కాపీ కొట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు కదా అని చెప్పి. కానీ నేనేమంటానంటే 3 గంటల కాల వ్యవధిలో ఒక నీట్ లాంటి పరీక్ష తీసుకుంటూ వస్తే 180 ప్రశ్నలు సాధిస్తున్నాడు. సో 180 ప్రశ్నలో ఒకవేళ వర్స్ట్ కేస్ ఒక 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు అతను ఏదో దాంట్లో ఇంట్లో చూసి రాశాడు, ఏమైనా ప్రమాదమా, దేశం ఆగిపోతుందా అని చెప్పే దగ్గర ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే ఖచ్చితంగా అతను ఈ 4 చేసుకుంటూ వచ్చినప్పుడు రిమైనింగ్ దగ్గర చాలా పోగొట్టుకుంటాడు. సో అందువల్ల స్టూడెంట్ కూడా
గ్రాడ్యువల్గా ఎడ్యుకేట్ అవుతారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకేముందంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళది ఆటోమేటిక్గా తెలియకుండా కూడా స్నాప్ షాట్ తీసుకుంటూ ఉంది. కెమెరాస్ వచ్చి స్నాప్ షాట్ తీసుకుంటాను ఉన్నాయి. సో తీసుకుంటున్నాయి కాబట్టి ఎప్పుడు మనం ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వచ్చినా కూడా అది ఉంది అనేది కూడా వ్యవస్థలో వస్తుంది కాబట్టి ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదేవిధంగా ఈవెన్ ఇదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని ఇంట్లో కూర్చుని విద్యార్థికి కూడా చేయగలిగే విధంగా జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం రైటింగ్ ప్యాడ్ని అడిషనల్గా కనెక్షన్ చేయడం. అంటే మళ్ళీ ఇదంతా కూడా టెక్నాలజీ వైజ్ అదనపు ఖర్చులు అన్న కాన్సెప్ట్లోనే వస్తుంది. సో కానీ మనం ఒకవేళ అది చేయగలిగితే అంటే ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో మనం అదనంగా ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చే పెట్టి సార్ చెప్పినట్టు ఇందాక దాన్ని ఇప్పుడు కావాల్సిన వ్యవస్థకు ఉపయోగించుకోగలిగితే డెఫినెట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రైవేట్ ప్రభుత్వ వీటి మధ్య కూడా గ్యాప్ తగ్గించుకోవడానికి ఇక్కడ ఏదైనా ఒక స్కూల్ టెక్నాలజీ పరంగా బాగా చేస్తుంది, దానికి చుట్టుపక్కల ఒక 3 అడాప్షన్ ఇవ్వండి. ఎందుకంటే స్కేలబిలిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఫర్ ఎనీ టెక్నాలజీ బేస్ కంపెనీస్. సో కాబట్టి దీని పక్కన ఉన్న 3 స్కూల్సో 4 స్కూల్సో 10 స్కూల్సో వీళ్ళకే దానికి ఇచ్చేసి ఇద్దరు కలిసి దాని మానిటరింగ్ సిస్టంలోకి ప్రభుత్వం ప్రైవేట్ ఈ 2 భాగస్వామిగా తీసుకురాగలిగితే అద్భుతంగా వాటి ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకి లేదు అనే మాట అనిపించుకోకుండా చేయొచ్చు. బట్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్సే కాబట్టి ఈరోజు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఇంట్లో కూర్చుని రాసేదాని విధంగా కూడా ప్లాట్ఫామ్ ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మాకు మార్చి నుంచి మనకి లాక్డౌన్ అయినా కూడా ఇవాళ వరకు గతంలో ఏ విధంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అవుతూ వస్తుందో అదే విధమైన ఎగ్జామినేషను వాటి అనలిటిక్స్ ప్రొడ్యూస్ చేయడం వీటన్నిటి దగ్గర కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా జరుగుతున్నాయి సార్. ఓకే, చాలా 2 minutes టైం మాత్రమే ఉంది. ప్రమీల్ గారు ఒకసారి మీ దగ్గర కోసం ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఆన్లైన్ టీచింగ్కు సంబంధించి ముఖ్యంగా కొంత బయట వినపడుతుంది ఏమిటంటే స్టూడెంట్ మీద రీఇన్ఫోర్సింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అప్పుడేమన్నా మిస్ అయినా తర్వాత మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసుకుని దాన్ని చూసుకునేటప్పుడు అనేక డౌట్స్ క్లియర్ అవుతూ వస్తున్నాయి. తద్వారా క్లాస్ రూమ్లో లేని ఒక ఫెసిలిటీ అతనికి ఏర్పడుతుంది. దానికి వల్ల లాభం జరుగుతుందని అంటున్నారు. మీ అనుభవంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మన దగ్గర కూడా సార్ ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఇంటరాక్షన్ అనేది కూడా మనం ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాం స్టూడెంట్కి. సో స్టూడెంట్ ఆ టీచర్ చెప్పేటప్పుడే డౌట్ని రేస్ చేసే అవకాశాన్ని కూడా స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది. సో దీనితో స్టూడెంట్కి టీచర్కి ఇంటరాక్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ప్లస్ అలాగే ఇంకా వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్లో ఆ టీచర్కి ఆ క్లాస్ టీచర్కి ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులకి వీళ్ళందరికీ మధ్యలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో స్టూడెంట్ ఏ టైంలోనైనా ఇందాక ప్రసన్న గారు కూడా అదే చెప్పారు, టీచర్స్ని అప్రిషియేట్ చేయాలి అని. ఈ కరోనా టైంలో డెఫినెట్గా అందరూ టీచర్స్ కూడా సార్ స్టూడెంట్స్ దగ్గర చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి 24/7 స్టూడెంట్కి అవైలబిలిటీలో ఉండి వాట్సాప్లో ఎప్పుడు ఏ టైంలో ఏ డౌట్ వాళ్ళు రైజ్ చేసినా కూడా దానికి ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల స్టూడెంట్స్ డెఫినెట్గా బెనిఫిట్ అవ్వడం అయితే జరిగింది. ప్రసన్న గారు, ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఇప్పుడు ఒక నానుడు ఉంది, ది బెస్ట్ ఆఫ్ ద టీచింగ్ మెటీరియల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి అంత టీచింగ్ ఎబిలిటీకి సంబంధించి తేడా కూడా ఉంటుంది. పెద్ద తేడా లేకపోయినా కొద్ది గొప్ప తేడా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్ ట్రైన్డ్ అని చెప్పేసి ఉంటూ ఉంది. బట్ అక్కడికి వచ్చేటప్పటికి మనకి రిజల్ట్స్ తక్కువగా ఉంటున్నాయి, ప్రైవేట్కి వచ్చేటప్పటికి రిజల్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ గ్యాప్ని ఎట్లా ఇది చేయాలి, ముఖ్యంగా ఇది ఆన్లైన్ దీంతో? సార్ మీరు చెప్పిన పాయింట్ తోటి నేను కూడా ఏకీభవిస్తాను. గవర్నమెంట్ స్క్రీనింగ్ ద్వారా కానివ్వండి, సొసైటీలో ఉన్న మెరిట్ని అట్రాక్ట్ చేసుకోవడం ద్వారా కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్లో మంచి లాట్ ఉంది. అయితే ఎక్కడ వెనుకబాటుతనం వస్తుంది అంటే జవాబుదారీతనం మిస్ అవుతుందండి. జవాబుదారీతనం లేనప్పుడు ఏంటంటే డెఫినెట్గా అక్కడ లీడర్షిప్ రోల్లో ఉన్నవాళ్ళు, అది స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవ్వచ్చు, ఆ కరికులం రిలేటెడ్ అవుట్కమ్స్ మీద ఎఫర్ట్ పెట్టకుండా జనరల్గా ఉండే రొటీన్ ముండేన్ థింగ్స్ మీద ఎఫర్ట్ ఎక్కువ జరగటం మూలంగా వచ్చిన దురదృష్టకరమైన అవుట్కమ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఈ ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే హెడ్ మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళు కరికులం అవుట్కమ్స్ మీద టైం వెచ్చిచ్చే దానికంటే కూడా రిమైనింగ్ అడ్మిన్ రిలేటెడ్ కానీ గవర్నమెంట్ అదర్ వర్క్స్ చేయటంలో మునిగిపోవటం మూలంగా వస్తున్న అవుట్కమ్ ఇది. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ మన దేశంలోనే తీసుకున్నట్లయితే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఇట్లాంటి క్రైసిస్ టైంలో కూడా
రిమోట్ ట్రైబల్ విలేజెస్కి చేరటానికి కూడా వాళ్ళు రేడియో అనే ఒక సాధనాన్ని వాడుతున్నారు. దాంట్లో ఏంటంటే కథల రూపంలో గ్రేడ్ వైజ్ కథలు తయారు చేసి రికార్డెడ్ వెర్షన్స్, అది కూడా చిన్నపిల్లల వాయిస్ తోటి చిన్నపిల్లల్ని ప్లే చేసేటట్టు చేసి వాళ్ళని రీచ్ అయ్యి ఈ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాని మీద అసెస్మెంట్ షీట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళకి ఎంత అర్థమైంది అనేది కూడా చేస్తున్నారు. జార్ఖండ్ లాంటి స్టేట్లలో వాళ్ళు సిగ్నల్ కోసం, ఆ రేడియో సిగ్నల్ కోసం 1000 ఫీట్ ఎత్తున్న కొండల మీదకి వెళ్ళి నేర్చుకుంటున్న సందర్భాలు కూడా మనకి వెలుగులోకి వచ్చినాయి. అట్లానే ఇప్పుడు మధ్యప్రదేశ్ కానివ్వండి, లేకపోతే హర్యానా కానివ్వండి, ఈవెన్ గుజరాత్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డాష్ బోర్డు, ఆయన ఏ రోజు ఏ స్కూల్ అటెండెన్స్ ఎంత అనేదాకా కూడా, అంటే ఇవాళ నా స్కూల్స్ ఎంత అటెండెన్స్ వచ్చినాయి అనేదాకా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా మంచి వర్క్ జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ వర్క్ టీచింగ్ కానివ్వండి, గోయింగ్ ఫార్వర్డ్ ఎలా జరగాలి అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం స్టూడెంట్ ఏ మాధ్యమానికి దగ్గరలో ఉన్నాడనే ప్రొఫైలింగ్ ఒకటి తీసుకోవాలి సార్. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టు 1:18 టీచర్ స్టూడెంట్ రేషియో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్. అసలు స్టూడెంట్ ఎక్కడున్నాడు, వాడికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా లేదా, లేకపోతే రేడియో అవైలబిలిటీ ఉందా, లేకపోతే టీవీ అవైలబిలిటీ ఉందా, ఈ 18 మందిని ఆ మాస్టర్ గారికి ఇచ్చి వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ నీది బాధ్యత అని చెప్పి జవాబుదారీతనం అప్పచెప్పి దానికి అనుగుణంగా పీరియాడిక్ అసెస్మెంట్ కానీ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ నారాయణ గారు చెప్పినట్టు పేద తరగతి ఆ క్లాసుకు చెందిన వాళ్ళకి మిడ్ డే మీల్ కానివ్వండి, చాలా ఆ మిడ్ డే మీల్ కోసం స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్న సందర్భాలు కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం. వాళ్ళకి ఈ మిడ్ డే మీల్ ఆగకుండా వాళ్ళకి కావాల్సిన రేషన్ అది ఇంటికి ఎట్లా పంపించాలి, వాళ్ళ న్యూట్రిషియస్ వాల్యూస్ పడిపోకుండా ఎట్లా చేయాలి అనే దాకా కూడా కనుక గవర్నమెంట్ కానీ వర్క్ చేయగలిగినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ హోల్ ప్రాసెస్లో జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే టీచర్స్కి మోటివేషన్ సార్. ఆ ఎక్స్ట్రా మైల్ తీసుకోవడానికి వీళ్ళు నా బాధ్యత, నేను వీళ్ళకి అకౌంటబుల్ అనే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఆ ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఎక్కడైతే రీచబుల్లో లేరో ఆ స్టూడెంట్ని ఎట్లా రీచ్ అవ్వాలి, ఆ రీచ్ అవ్వడానికి కావాల్సిన ఎఫర్ట్ ఏంటి అనేది లీడర్షిప్ నుంచే వచ్చింది సార్. ఆ లీడర్షిప్ డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్షిప్ కానివ్వండి, మండల్ లెవెల్ లీడర్షిప్ కానివ్వండి, స్టేట్ లెవెల్ లీడర్షిప్ కానివ్వండి, ఆ కంటిన్యూస్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్స్ ఇచ్చి వాళ్ళని మోటివేషనల్ మూడ్లో ఉంచి ఏమైనా సరే ఈ లెర్నింగ్లో మనం ముందు ఉండాలి, అది దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, మన పిల్లల విద్యాబుద్ధుల్లో ముందు ఉండాలి అనే ఒక గోల్ ఫిక్స్ చేసి దానికి అనుగుణంగా కనుక మోటివేషన్ కనుక చేసినట్లయితే గవర్నమెంట్ టీచర్స్ ఎవరికంటే తక్కువగా సార్. ఐ కెన్ రేట్ దెమ్ అట్ హయ్యర్ లెవెల్. కుమార్ గారు, 2 ప్రశ్నలు మీరు ఇది చేయాలి. ఒకటి, ఆన్లైన్ టీచింగ్ కోసం టీచర్ ప్రిపరేషన్ ఎట్లా ఉందనేది ఒకటి. సెకండ్, రేపు ఎటుగుడి పాఠశాలలు ఏ పరిస్థితి ఉన్నా ఇందాక జేపీ గారు చెప్పినట్టు పాఠశాలలు తెరవాల్సిందే. ఎందుకంటే తెరవకుండా ఇంట్లో కూర్చుంటే వచ్చే అనర్థాలు అనేకం. తెరిస్తే పాఠశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, తల్లిదండ్రుల వైపు నుంచి ఉండాల్సిన సపోర్ట్ ఏమిటి? మొట్టమొదటి విషయానికి వచ్చేటప్పటికంటే ఆన్లైన్ సిస్టంలో టీచర్ కంటెంట్ డెలివరీ చేయడానికి రెడీగానే ఉన్నాడండి. అని టీచర్కి వచ్చిన ప్రాబ్లం అంటూ ఏం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను టెక్నాలజీని వాడుకోగలను అన్న కాన్ఫిడెన్స్ని మనం క్రియేట్ చేయగలగాలి. అది కాన్ఫిడెన్స్ని మనం కొద్ది టైంలో క్రియేట్ చేయగలిగామండి అది. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనము బై ఫోర్స్గా మనం టెక్నాలజీని యూజ్ చేసాం. బట్ ఈ రాబోయే రోజులలో కానీ మన దేశ జనాభాకి మనకున్న వనరులకి అత్యంత బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే టెక్నాలజీని యూజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందండి. ఇంతకుముందు జేపీ గారు చెప్పినట్టు ప్రైవేటా గవర్నమెంట్ అని కాకుండా మన విద్యా వ్యవస్థని, విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా తీసుకొని డైరెక్షన్లో కనుక వర్క్ చేసినట్టు అయితే డెఫినెట్గా త్రూఅవుట్ వరల్డ్లో మనం కొంత డెవలప్ అవడానికి అయితే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకున్న పరిమిత వనరులను ఉపయోగించుకొని మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా కూడా మెరికల్స్ సృష్టిస్తున్నారు. సో ఇంకాస్త మనం బెటర్ కనుక చేసినట్టు అయితే ఇంకా బెటర్మెంట్ అనేది ఒకటి తప్పకుండా ఉంటుంది. దట్ ఇస్ ది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ మధ్యలో మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్యాకేజ్లో ప్రతి రంగాన్ని ఏదో రకంగా టచ్ చేశారు. అయితే అదృష్టమో దురదృష్టమో విద్యారంగము ప్రతి రంగానికి కనెక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రంగంలో మనుషులు ఉంటారు, ఆ మనుషులకి పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటుంది.
సో అత్యంత ఎఫెక్టెడ్ జోన్ ఏది అంటే ఎడ్యుకేషన్ జోనేనండి. సో అందు గురించి దీన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా స్వీకరించి ప్రతి గవర్నమెంట్ కూడా మేమున్నాము, ప్రైవేటా గవర్నమెంటే కాదండి, మేమున్నాము అన్న కాన్ఫిడెన్స్ని పేరెంట్స్కి కలగజేయాలి. అండ్ విద్యా వ్యవస్థలో ఉన్న మేనేజ్మెంట్స్కి కలగజేయాలి, విద్యార్థులకు కలగజేయాలి. సో దాంట్లో అందరూ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇంతకుముందు కూడా వచ్చిన డిస్కషన్లో మన నారాయణ గారు ఏమన్నారంటే కొంచెం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ లేదా తక్కువ ఇంట్రెస్ట్తో వచ్చే లోన్స్ కానీ పేరెంట్స్కి తప్పకుండా ఇచ్చే వెసులుబాటు కలగజేయాలండి. అండ్ విద్యా సంస్థలకి కూడా ఈ రకమైన ఫెసిలిటీ కనుక కొంత ఇచ్చినట్టయితే మేము కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలగజేస్తాం. అయితే ఆ నమ్మకం కలగజేసే ప్రాసెస్లో ఈ అంటే మళ్ళీ స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మాకు డెఫినెట్గా గవర్నమెంట్ నుండి కొంత ప్రోత్సాహకాలు కావాలి. అండ్ మాకు గవర్నమెంట్ నమ్మకం కలగజేయాలి, మీ వెనకాల మేమున్నాము, మీరు ముందుకు నడవండి, ఈ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బందులు అయినా కూడా మేమున్నాము అన్న నమ్మకాన్ని కనుక మాకు కలిగేసినట్టు అయితే డెఫినెట్గా మేము ముందుకెళ్ళి మేము పేరెంట్స్కి నమ్మకం కలిగేస్తాము. అండ్ ఏమాత్రము డిస్టర్బెన్స్ లేకుండా జరపగల సామర్థ్యము మన వ్యవస్థకైతే ఉందండి, అది మేము బలంగా నమ్ముతున్నామండి. గౌతమరావు గారు, ముఖ్యంగా ఈ కోవిడ్ ద్వారా అనేక ఆర్థిక వ్యవస్థల్లో చాలా మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎదవడంత వెసులుబాటు బహుశా అక్కడ ఉద్యోగాలకి లేకపోవచ్చు. ఇక్కడున్న ఇంజనీరింగ్ విద్యార్థులనే సాంకేతికంగా మరింత బలోపేతంగా తయారు చేయడం కోసం ఇవాళ మీరు ఎక్కడ ఏ చిన్న ఇంటర్వ్యూ పెట్టినా వచ్చేది ఇంజనీరింగ్ విద్యార్థులే మొత్తం. ఐదు ఇంజనీరింగ్ లేకపోతే ఒక MBA ఇట్లా వస్తున్నారు. వాళ్ళు అసలు ఆ ఉద్యోగానికి సూట్ కాదు, ఆ ఉద్యోగం వాళ్ళకి సంబంధించింది కాదు, అయినా పాపం వచ్చేస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళే వస్తూ ఉన్నారు. వీళ్ళని మరింత సాంకేతికంగా బలోపేతం చేయాలంటే ఎటువంటి టెక్నాలజీ అవసరం? ఇంతకుముందు చర్చలో స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత మళ్ళీ అదే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దీంట్లో మళ్ళీ పాల్పంచుకోవాల్సి వస్తుంది ఈ యొక్క స్ట్రెంత్ కావడానికి. రెండో విషయం మీరు అన్నట్టు ఇప్పుడు ఈ యొక్క కరోనా సందర్భంగా చాలా మట్టుకు టెక్నాలజీ అవైలబిలిటీ వచ్చింది ఆన్లైన్లో. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, కోర్సెస్ కూడా చేసుకుంటున్నారు. అనుకుంటే నేను ఈ సందర్భంగా టెక్నికల్గా చాలా ఆపర్చునిటీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో దాని సందర్భంగా సౌండ్గా తయారవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులకు ఆ విధమైనటువంటి మోటివేషన్ ఉంది, ఆ విధమైనటువంటి గైడెన్స్ కూడా ఇప్పుడున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా రాబో రోజులలో ఈ కరోనా తర్వాత ఎఫెక్ట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాటి పొందే విధంగానే ఇక్కడ టెక్నికల్ సౌండ్గా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా వస్తారని కూడా నేను అనుకుంటాను. రెండోది మీరు అన్నట్టు ఇప్పుడు మాకు ఇమీడియట్లీ క్లాసెస్ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి June 28 నుంచి. June 28 తర్వాత కూడా ఎట్లా ప్రాసెస్ చేయాలా ఏందనేది కూడా కొంత AIST తర్వాత యూనివర్సిటీస్ కూడా కొంత ప్లాన్ చేస్తున్నారు. మీరు అన్నట్టు AIST కొంత ప్రోయాక్టివ్ ఉంది, నేషనల్ లెవెల్లో ప్రోయాక్టివ్ ఉంది. చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టూడెంట్స్కి ఇస్తున్నారు, ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు. కాబట్టి టెక్నికల్గా సౌండ్ తర్వాత వేరే ఇండస్ట్రీస్తో కూడా మాట్లాడి కూడా ఒక కొలాబరేషన్లో కూడా పెట్టాలని కూడా ఆ విధంగా ప్రయత్నం జరుగుతూ. నేను డెఫినెట్గా రాబో రోజులలో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ వస్తాయి. తర్వాత పర్టికులర్గా టెక్నికల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో మీరు ఈ వచ్చినటువంటి రాబో రోజులలో ఈ యాప్స్ వీటన్నిటిలో కూడా మన జూము మనం యూజ్ చేసుకోవద్దు. తర్వాత ఇక్కడ ఎవరైనా ముందుకు రాండి అని చెప్పి ఇచ్చినప్పుడు కూడా మన పర్టికులర్ తెలంగాణ నుంచి వచ్చారు. 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి వస్తున్నారు. తర్వాత బయట అబ్రాడ్లో ఉన్నటువంటి అన్ని ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరిని చూసినట్టయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఎక్కడ తక్కువ లేరు. కాకుంటే మీరు అన్నట్టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగడం కారణంగా ఆపర్చునిటీస్ అందరికీ అన్నీ అందుబాటులో లేకపోవడం కారణంగా మిగతా వివిధ రంగాల్లో పోతున్నారు. కొంతమంది ప్యాషన్గా సినీ ఫీల్డ్లో పోతున్నారు. తర్వాత డిఫరెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోతున్నారు. ఈరోజు ఇంజనీరింగ్ అనేది కామన్ అయిపోయింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది కామన్ అయిపోయింది. అవైలబిలిటీ ఎవ్రీ ఇయర్ 65,000 to 70,000 స్టూడెంట్స్ ఓన్లీ తెలంగాణలో ఎన్రోల్మెంట్ అవుతున్నారు. కాబట్టి ఆ విధంగా నెంబర్ పెరిగింది కాబట్టి డిఫరెంట్ రంగాల్లో కూడా అవపడుతున్నారు. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సలహాలు, ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఏ రకంగా విజయరంగం ఉండాలా అనే దాని మీద అనేక సూచనలు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు.